చలపతిరావు గారు, ఈ ఊర్లోకెల్లా మూతుబరి పెద్దమని కాస్త నలుగురికి మంచి చేసేవారు మీరే కనుక ఈసారి పంచాయతీ ఎలక్షన్ లో మీరు నిలబడాలి మా కోరిక. చూడు, నాకు ఈ ఎలక్షన్లు రాజకీయాలు అంటే గిట్టవయ్యా. ఎందుకని అడగరే? లేనిపోని తంటాలు తగాదాలు తలకు చుట్టుకున్నట్టు అవుతుంది, సుఖానున్న ప్రాణాన్ని కష్టపెట్టుకున్నట్టు అవుతుంది. అంచేత ఓ పని చేయండి. ఏమిటి అని అడగరే? ఏమిటి? గ్రూప్ పార్టీ తాగండి. ఇదిగో గురునాథం గారు, మీ బావమరిది ఎలాగా పదవో అని కలవరిస్తున్నాడు కదా, ఈసారికి అతను నిలబెట్టేయండి. నువ్వేమంటావు బాబాయ్? నేనేమంటాను రా, మీ అందరూ మంచిదనుకుంటే నేను సరే అంటా. ఇదేంటన్నయ్య, మన మధ్యలో చిన్న సైజు పిడుగులా చెంబుచ్చి పడిందేంటి? చెంబొచ్చి పడింది అంటే మా తాతయ్య పిలుస్తున్నాడు అని అర్థం. బాబాయ్, తాతయ్య ఎందుకు పిలుస్తున్నాడు కదా? ఉంది, సమస్య తేలేమండి. ఉన్నాయా? ఒక్క నిమిషం ఆలస్యమైతే ఓ పెద్ద బిందె వచ్చి నేను ఎత్తున పడుతున్నా. ఇదిగో గురునాథం, మనం మళ్ళీ కలుద్దామయ్యా, ఏమనుకోకండి. పదరా. ఏమిటన్నా? ముందా చెంబు దించు. అసలు నీ పద్ధతి నాకేమీ నచ్చలేదు నాన్న. ఎందుకని అడగమే? ఆయన అడగరు. అడగరా? అయితే నేనే చెప్తా. బయట పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఇలా చెంబులు తెప్పాలను విసురుతూ ఉంటే చూసేవాడికి ఏమన్నా బాగుంటుందా? ఒరే చలపాయ్, ఊళ్ళో విషయాలు పట్టించుకోవడం తప్ప ఇంట్లో పరిస్థితి ఏమిటి, ఎలా ఉంది అని తెలుసుకోవా? ఏమిట్రా? ఇంటికేమిటి నాన్న, మహాలక్ష్మిలా ఉంది, ఎలా అని అడగమే? ఆయన అడగరు. అడగరా? అయితే నేనే చెప్తా. 6 గుమ్మాలు 12 కిటికీలతో దివ్యంగా ఉంది. నోర్మయ్యా, ఇల్లు దివ్యంగా ఉండాలంటే ఇంట్లో ఒక దీపం వెలగాలిరా. అదేం మాట తాతయ్య, మన ఇంట్లో గది గదికి ట్యూబ్లైట్లు ఉండగా వేరే దీపం ఎందుకు? వెయ్యమంటావా స్విచ్? నోర్మయ్యరా వెధవా, నే అనేది ఇంట్లో ఒక దీపం వెలగడం అంటే ఇంట్లో ఒక ఆడదిక్కు ఉంటేనే అందమని. కనుక ఆ పెళ్లి విషయం త్వరగా తెలుసు. బాబాయ్, ఎంత దాచుకున్నా నీది మరీ ముదిరిన వయసు కదా, ఈ వయసులో మళ్ళీ పెళ్లి అంటే అంత పద్ధతిగా ఉండదేమో. సనర్భయ్, ఉదయ్, నా మాట వినండిరా, నేను చెప్పేది రాంబాబు పెళ్లి విషయం రా. నాన్న, వాడికి ఇప్పుడు పెళ్లి జరగదు. ఎందుకని అడగమే? ఆయన అడగరు. నేనే చెప్తా. ఇంకా వాడు కాలేజీలో చదువుతున్నాడు కనుక. కానీ వాడికి పెళ్లి చేస్తాం ఎప్పుడు? వాడి చదువు సంచ ఆట పాట అయిన తర్వాత. ఒరే రాంబాబు, ఫుట్బాల్ గ్రౌండ్ లో ఫుట్బాల్ లాగి తంతుంటే అక్కడున్న చిక్సా అదేరా అమ్మాయిలు ఎగిరి చప్పట్లు కొడుతూ ఉంటే అయ్యో ఊరుకోరా. మన కాలేజీలో ఆడపిల్లలు చప్పట్లు కొడితే అదేమన్నా ఒలింపిక్స్ లో అవార్డు రావడం అనుకున్నా? అది కాదురా, నీ గేమ్ చూసి వాళ్ళంత థ్రిల్ అయ్యారంటే నీ మీద ఎంత క్రేజు, ఎంత లవ్వు, ఎంత ఇది, ఎంత అది. అమ్మాయిల గురించి మాట్లాడటం తప్ప నీకు వేరే పని లేదా? నీకు లక్ష్యాలు చెప్పాను, ఆడపిల్లల గురించి హరికథలు నా దగ్గర చెప్పద్దని. బాలు, నీ పర్సనాలిటీ నీ పాపులారిటీ నాకు అనుకుంటేనా రోజుకో అమ్మాయితో అలా షికారికి. అడుగుని మీ హీరో. కంగ్రాచులేషన్స్ రాంబాబు గారు, ఇవాళ మీరు చాలా బాగా ఆడారు.
మీరు కంగ్రాచులేషన్స్ చెప్పారంటేనే తెలుస్తోంది మా వాడు ఎంత గొప్పగా ఆడాడో. కంగ్రాచులేషన్స్ రా. అసలు మా వాడు ఇంత గొప్ప ప్లేయర్ అవడానికి కారణం మన కోచింగ్, మన దీవెనలే. ఏరా సుధా, నువ్వు నోరు మూయకపోతే గ్రౌండ్ లో ఫుట్బాల్ తన్నట్టు నేను ఇప్పుడు తంతాను. బ్యూటిఫుల్ జోక్ రా. మీరు ఆడుతుంటే ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది. మీకు చూడాలనిపించినా నాకు అంతసేపు ఆడాలనిపిస్తుంది. మీ చేతిలో బంతిని చూసినప్పుడు ఆ బంతి నేనే అయితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది నాకు. ఏం చేస్తాం, బంతి బంతే, మీరు మీరే. నిజమేలేండి. మీరు కాస్త నన్ను అర్థం చేసుకోగలిగితే. నేను ఆడవాళ్ళని అర్థం చేసుకోను. రేపు ఈవినింగ్ మీరు ఫ్రీగా ఉంటే మీకు చిన్న పార్టీ ఇవ్వాలని. ఐఎమ్ సారీ, నేను ఫ్రీగా లేను. రేసుదా పదాలు. అబ్బో ఏం బ్రహ్మాండంగా ఆడారా. ఏమిటో రాంబాబు, ఏదో రాకెట్ పైనుంచి నేల మీద పడ్డట్టుగా అంత స్పీడ్ గా రావాలా? మెల్లిగా రావచ్చుగా? రావచ్చు అనుకోండి, కానీ మనం ప్రస్తుతం రాకెట్ యుగంలో ఉన్నాం కదా, అందుకని స్పీడ్. ఇదిగో రాంబాబు, నీకు ఇల్లు అద్దెకి ఇచ్చినప్పుడే చెప్పాను, ఇలాంటి కోతి మొక్కని వెంట పెట్టుకు రావద్దని. వాడి మాటలు పట్టించుకోకండి భద్రయ్య గారు, వాడికి మీరంటే అభిమానం. రేసుదా బయలు అవుతాయి. నా వల్ల కాదు గురుగారు, కాస్త చేయవేండి, లోపల తోద్దాం. నేనేం తోయాలి? ఇప్పటిదాకా వెనకాల కూర్చుని ఊరేగినాడు నువ్వే తోస్తావు. అది కాదు, పక్క ప్రాణి చూడడానికి పుష్టిగా ఉన్నారు, తోస్తే మీ ఆరోగ్యానికి మంచిదని. ప్లీజ్. నా కర్మయ్య, నీలాంటి స్టూడెంట్స్ కి ఇల్లు అద్దెకిచ్చినందుకు నాకు ఈ చెప్పలు తప్పలే. థ్యాంక్ యూ వెరీ మచ్. కలర్ వచ్చేస్తుంది. షాక్ కొట్టిందా? షాక్ కొట్టిందా? షాక్? నేనేమైనా కరెంట్ తీగ మీద వాళ్ళని కాకినా షాక్ కొట్టడానికి? అది కాదు, జానికి ఇప్పుడు నీకు ఒలింపిక్స్ గురించి మంచి మ్యాచ్ చదువుతుంటే షాక్ అంటే షాక్. నిన్ను ఆ పుస్తకాల్ని ఆ భగవంతుడు కూడా మార్చలేడు. మా ఊరు అమ్మాయిలు అందరూ చేతులు నీకు ఇదివరకు వార్నింగ్ ఇచ్చాను, మళ్ళీ ఇంత సుశీల బయటలాగా. పోరా, మీ ఊరు అమ్మాయిలందరూ నీకు ఏదో పెళ్ళాలైనట్టు. చిట్టి గారి లాంటి పిల్లతో నీకు సంబంధం ఏమిట్రా చిన్నోడా? ఈ ప్రసాద్ గారి అందరూ చూస్తున్నా తెగలుగుతున్నావు. మా వాడు మీకు చేయేస్తావా? నీ అంతు చూస్తాను. గుడ్ మార్నింగ్ బాయ్స్. సిట్ డౌన్, సిట్ డౌన్, సిట్ డౌన్. అటెండెన్స్ ఆఖర్లో తీసుకుంటాను, ఓకే? మీరు ఎప్పుడు తీసుకుంటే అప్పుడే ఇస్తాం మేడం. ఓకే. గుడ్ గుడ్. ఈ రోజు వరోధుని ప్రవరాఖిల లెసన్ తీసుకుంటాను, ఓకే? తెలుగు లెక్చరర్ అయ్యింది మధ్యలో ఇంగ్లీష్ కాలేంటే. ముందుగా వరోధిని ఎలా ఉంటుందో కొలతలేమిటో కాస్త వివరించండి మేడం. ఎలా ఉంటుంది ఏమిట్రా? బహుశా సిల్క్ స్మిత్ లా ఉండుంటుంది కదూ మేడం. హూ ఇస్ దట్? నా క్లాస్ లో పిచ్చి కూతలు కూసారంటే నేను ఊరుకునేది లేదు, ఓకే? ఓకే. మరి ఏం చేస్తారు మేడం? ప్రత్యేకంగా పిలిచి స్పెషల్ క్లాసులు తీసుకుంటుందేమరా కదూ మేడం? స్టాప్ దట్ నాన్ సెన్స్. ప్రవరాఖ్యుడు ఒక అందమైన యువకుడు, ఓకే? అంటే నాలాగా అందంగా ఉంటాడా మేడం? ఓకే. నాట్ ఓకే. నువ్వు అందగాడవని అనుకుంటున్నందుకు నేను చాలా చింతిస్తున్నాను. ఐఎమ్ సో సారీ. పైగా ప్రవరాఖ్యుడు నీలాగుంటే అతని గురించి ఇలాంటి గ్రంథాలే వ్రాయుడు, ఓకే? నీ సైలెన్స్ కూడా ఫ్యాక్టరీ సైరన్ లాగుంది. ఎనిహో, ప్రవరాఖ్యుడు గురించి వరోధిని ఏం చేసిందో తెలుసా మీకు? ఏమిటోరా తమ్ముడు, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇలా సన్యాసిలా ఉంటావు నాకేం నచ్చలేదు. ఎవరన్నా మంచి అమ్మాయిని చూసి. అక్కయ్యా, పెళ్లి చేసుకుని బావగారులాగా పెళ్ళానికి ద్రోహం చేసే కంటే ఇలా ఒంటి పిల్ల రాకాసిలా ఉంటామే మంచిది. ఏమిట్రా బావగారు ద్రోహం అంటున్నావు? ఈ మధ్య ఆయన ఏమైనా వెధవేషాలు వేస్తున్నాడా ఏమిటి? ఎత్తు మనవల చెప్పులేసుకున్న వదాంతో సినిమా హాల్లోను, కంచి పట్టు చీర కట్టుకున్న వహదాంతో మహాలక్ష్మి గుళ్ళోను, జపాన్ జార్జెట్ చీర కట్టుకున్న వహదాంతో షాపింగ్ సెంటర్ లోను కనిపించాడని నా నోటితో నేను ఎందుకే చెప్పడం? నేను చెప్పను. ఇదన్నమాట ఆయన వ్యవహారం. అదిగో అక్కడే నాకు కాలుతుంది. ఇప్పుడే తెలిసినట్టు మాట్లాడతావేంటి? అక్క, నీ పెళ్లిలో బావ నీకు మంగళసూత్రం కడుతున్నప్పుడు వెనకాల జడెత్తి పట్టుకున్న పిన్నిగారి వంక వరచూపులు చూస్తున్నాడేవు అని చెప్పాను, గుర్తుందా? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తోంది. రాని రాని చెప్తాను. 2 పూటలు తిండి పెట్టకపోతే నీరసం వచ్చి కాలబేరానికి వస్తాడు. అబ్బబ్బబ్బబ్బబ్బ, లక్ష్మి, ఎండలో తిరిగి వచ్చేటప్పటికి కడుపులో ఆకలి రావుడు ఆకలి నడుస్తున్నాడు. పద, అన్నం పెట్టు. ఆగండి అక్కడ, అన్నం లేదు సున్నం లేదు. అక్కోయ్,
పెద్ద మనిషి దగ్గర మల్లెపూల వాసన వస్తుంది. చెబితే పోలీస్ కుక్కల వాసన తోటి కంపెనీస్ కలుస్తావేటి? జేబుల్లో వెతకవే దొరికిపోతుంది. వాడు మల్లెపూలు అంటాం, నువ్వు జేబులు వేతాడు. ఈ దరిద్రేటి పద తిండిట్టు. తిండి మాట అటు ఉంచండి. ఎక్కడెక్కడ తిరిగారో ఎవరెవరితో తిరిగారో ముందు అది చెప్పండి. ఎవరెవరికి ఎంత ఇచ్చాడో అది కూడా చెప్పను. చెబితే కోర్టులో ముద్దాయిలాగా నిన్న ప్రశ్నించడం ముందు అనబెట్టు. అక్క, ఇప్పుడు విచారించి ఏం లాభమే? నేను నీ పెళ్లి భోజనాల దగ్గరే చెప్పాను. బావ మొహం చూస్తుంటే తిండికి మొహం వాచి అడుక్కు తినేవాళ్ళగా ఉందని. గుర్తుందా? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తుంది. వాడేమో లేనిపోనివన్నీ కల్పించి వాగడం, నువ్వేమో అవును రోయ్ అని సాగదీయటం. నువ్వు పెట్టకపోతే నేను పెట్టుకెళ్ళానా? దరిద్రపు గుంపాయి. హలో రాంబాబు గారు, ఏమిటి ఒంటరిగా కూర్చున్నారు? ఏ ఒంటరిగా కూర్చుంటే తప్ప? కాదనుకోండి, కానీ ఈ వయసులో ఒంటరిగా కాకుండా జంటగా కూర్చుంటే బాగుంటుందేమోనని. ఇదిగో, మీ దాని మీరు వెళ్తారా లేదా? ఏమిటో, మా దారి ఇక్కడికే తీసుకొచ్చింది మమ్మల్ని. అయితే నేనే వేరే దారి చూసుకుంటాను. ఏమిటి బుద్ధి అవుతారో? ఇంతమంది ఆడపిల్లలు మీద మీదకి వస్తున్నా కాస్త కన్ను కొట్టడమో చేయి తగిలించడమో చేయొచ్చుగా. వస్తే జానకి, నువ్వు ఈ బుద్ధుడికి సైడ్ కొట్టడం కంటే ఏ లైట్ పోలుకో ఏ తాడి చెట్టుకో సైడ్ కొట్టడం బెటర్ అనిపిస్తుంది. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు తనే నా వెంట పడతాడు. రాంబాబు, మన ఫైనల్ అంతా కలిసి ఆ పిక్నిక్ వెళ్తున్నాం. అయితే ఫ్రెండ్ అయితే ఏమిటా? ఆ రోజు మన భారీ ఎత్తున అల్లరి చేస్తున్నావు, అమ్మాయిని ఏడిపిస్తున్నావు, వాళ్ళ ఆట పట్టిస్తున్నావు. మీరు పట్టించుకోండి, నేను పిక్నిక్ రావడం లేదు. నాకు ఆదివారం టోర్నమెంట్ ఉంది. పిక్నిక్ అంటే పిక్నిక్ నీ టోర్నమెంట్ క్యాన్సిల్ అవగాక పిక్నిక్. అమ్మాయిలు డిస్టర్బ్ చేయకుండా ఆడుకోండరా. ఏమిటయ్యా నా మీద బంద్ చేసి తెస్తారు? ఏమిటి? జాగ్రత్తగా ఉండండి. మాస్టారు మనం చేసుకుందామా? ఏమిటది? ఏం లేదు మాస్టారు, డిసిప్లిన్ గా ఆడపిల్లలు మనము కలిసి డాన్స్ చేసుకున్నావా? తప్పమ్మా, లాంగ్ నేను ఇలా డిసిప్లిన్ గా ఉండబట్టే నేను ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాను. డిసిప్లిన్ ఏమిటి హడావిడి? పువ్వులు ఎందుకు? పాపం ఆడపిల్లలు కదా, వాళ్ళకి చాయిస్ చేద్దామని. డిసిప్లిన్ గా. మాస్టారు, వాళ్ళు పూలిస్తున్నారు కదా, మా అందరి తరపున నీ పత్రిద్దాం అనుకుంటున్నాను. డిసిప్లిన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సువాసనగా ఉన్నాయిరా. చలపత్రబా హనుమంతు పులాసాయనా? మా చలపత్రబా ఎక్కడ? హనుమంతు తానే ఎక్కడ? హతవిధి, ఈ క్షణం నుంచి ఇల్లు యుద్ధరంగంలా మారిపోతుందన్నమాట. హనుమంతు నెత్తి మీ చేతులు ఏమైంది? ఇంతవరకు ఏం కాలేదు. తాతయ్యకి ఒంట్లో కాస్త నలతగా ఉంది. ఇదిగో ఇప్పుడు మీరు వచ్చారుగా, ఇక చూడాలి ఏమైపోతాడో. తాతయ్య ఒంట్లో నలతగా ఉందా? ఈ బెంగతోటే మనోడు పెళ్లి చూడకుండా పోదాం అనుకుంటున్నారా? తాతయ్య ఎక్కడికి పోతాడే మన పెళ్లి చూడకుండా? నేను పోనిస్తానేటి? ఏకదంతం బావా, నువ్వు చెల్లాయి పిల్లలు ఇప్పుడైనా రావడం? అవన్నీ తర్వాత చేస్తాను కానీ ముందు ఈ కిళ్ళి నోట్లో వేసుకో. భోజనాలన్నా కాకుండా కిల్లి ఏమిటా? మీరు తాతయ్య ముందు నోట్లో వేసుకో. ఏమిటి బావా ఆలోచిస్తున్నావు? నోట్లో వేసుకో. నవ్వులే. సంబంధం స్థిరపడిపోయింది. ఇదిగో బావా, నీ కోడలు గజలక్ష్మి. ఇదేమిటి ఏకదంతం? హఠాత్తుగా అమ్మాయిని చూపించి కోడలంటున్నావు? ఊరుకో బా, ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నావు. తాంబూలాలు అయిపోయిగా. నువ్వు వేసుకుంటే కారాకెళ్ళి అనుకుంటున్నావా? పెళ్లి తాంబూలం. బాబాయ్ ఉమ్మేయ్, ముందు దిక్కుమల్లికి వెళ్ళి ఉమ్మేయ్. కిళ్ళి వేసుకోవడమే పెళ్లి తాంబూలం అయితే కిళ్ళి కొట్టు వారికి ఊళ్ళో వాళ్ళంతా వియంకులే. ఇదిగో తాతయ్య గారు, మీ వాడి కిళ్ళి ఉమ్మేసినా సరే మింగేసినా సరే మీ మనవడితోటి మా అమ్మాయి పెళ్లి ఖాయం. గజలక్ష్మి కాస్త లావనుకుంటే సూర్యలక్ష్మి చేసుకోండి. ఏమిటి అలా అంటావు? కాస్త బలంగా ఉన్నా అంతే. బావా ఏ మెట్ల మించైనా పడిపోతే ఎవ్వరి సహాయం లేకుండా నేనే మోసుకెళ్తా. నా తల్లి అందుకోసం చేసుకోవాలా? ఆ లెక్కన ఆసుపత్రిలో స్ట్రెచ్చర్ కట్టిన దాలుగా తాలిబొట్టు చచ్చేదాకా మోస్తుంది. తాతయ్య గారు, ఏది ఏమైనా మీరు నువ్వేనండి. అమ్మా, మీరు ముందు వెళ్ళి స్నానాలు కానివ్వండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. వేరే హనుమంతు, వీళ్ళని లోపలికి తీసి వెళ్ళరా? పదండి పదండి. తాతయ్య గారిని హనుమను ఆ కార్యక్రమం తర్వాత ఉంది, ముందు మీరు పదండి. ఏమిటి నాన్న వీళ్ళ దండయాత్ర? ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని కోడలుగా చేసుకోకపోతే మన పీకలు పట్టుకునేలా ఉన్నాడు ఆ ఏకదంతం. ఒరే చలపాయ్, నాకా ఒంట్లో బాగుంటం లేదు.
నేను ఎప్పుడు గుట్టుకుమంటానో తెలియదు. ఒరే ప్రసాద్, మీ అందరికీ ఓ శుభవార్త. ఏంట్రా? వాణి అనే అమ్మాయి కొత్తగా మన కాలేజీలో మన బ్యాచ్ లో చేరిందిరా. రంభా ఊరుసి మేనకా లెవెల్లో లేకపోయినా ఆఫ్టర్ ఆల్ తెలుగు సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ టైప్ లో ఉంటుందిరా. ఎవర్రా కొత్త ఫిగర్? ఆ వచ్చే అమ్మాయిరా వాణి. అదే రాబమ్మ మహాలక్ష్మి, రాబమ్మ రాబమ్మ మహాలక్ష్మి, అలివేణి రాణి పువ్వుబోణి, నువ్వు డాన్స్ చేస్తుంటే చూడాలని సరదాగా ఉంది. ఏ భరతనాట్యమో కథా కలియో స్టార్ట్ చేయి తల్లి. నిన్ను పట్టుకున్నా నేర్చుకునే చదువు వల్ల సంస్కారం రావాలి కానీ ఉన్న జ్ఞానాన్ని పోగొట్టుకుని పశువులా ప్రవర్తించడం మానవత్వం అనిపించుకోదు. ఏమిటి వాగుతున్నావు? ఆడపిల్ల మాట అంటేనే పడలేని వాడివి నువ్వు ఆడపిల్ల మీద చేయి చేసుకుంటే నోరు మూసుకుని పడుండాలంటావా? కన్నవాళ్ల కష్టంతోనూ చదువుకోవాలని ఆశతో కాలేజీకి వచ్చే అమ్మాయిలు అల్లరి పెట్టడం గొప్పతనం కాదు. కింద సంవత్సరం నీ అల్లరి కారణంగా నవ్వుల పాలైన ఒక అమ్మాయి ఊరు పోసుకుని చచ్చిపోయిందన్న సంగతి గుర్తుంచుకో. మీరు రండి. ఆహా, ఏమిచ్చారండి జానక్ గారు. చూసారా వాళ్ళ మొహాలు కుళ్ళిపోయిన అట్టిపళ్ళ తయారయ్యారా? ఏంట్రా నోటికొచ్చాడు ఏదో కూస్తున్నావు? ఒక్కటి పీకాలంటే బల్లిలా నేల కట్టుకుంటాం. అతుక్కుంటాం ముందొచ్చేది తీవా. ఒరే, జానకి అడిగిన దానికి మందే సమాధానం లేదు కానీ ఈ అక్కర్లేని వాగడంతా నా దగ్గరే. ఒరే, మీరందరూ చీరలు కట్టుకుంటారా? ఒరే ప్రసాద్, నువ్వు పట్టు చీర కట్టుకోరా, అచ్చు మహాలక్ష్మిలా ఉంటావు. ఓరి సుబ్బారావు, నువ్వు లంగా జాకెట్లో అబ్బో ఊరుకుంటే ఇష్టం వచ్చినట్టు వాగుతావా? చీరలు కట్టుకోవాలా? మావి కుళ్ళిపోయిన మొహాలా? ఇప్పుడు నీ మొహం షేప్ ఎలా మారిపోతుందో చూడు. మధ్యలో అడ్డం వస్తే మా మగతనం ఏదో నీకు చూపించాల్సి వస్తుంది. అయితే చూసుకుందా. రాంబాబు వదలరా, వదులు. ప్రిన్సిపల్ గారు చూస్తే అసహ్యంగా ఉంటుంది. ఒరే రాంబాబు, రాంబాబు, ఏంట్రా? అది కాదురా, కంటికి దెబ్బ తగిలింది కదా, ఇదివరకు అట్లా అమ్మాయిలకి అమ్మా కన్ను కొట్టకలంటావా? నీ కోచ్ చేష్టలని శుభ్రంగా కంటిన్యూ చేయొచ్చు. అనవసరంగా కంగారు పడి చిక్కుపోమాక. అసలే బక్కపి నువ్వే, రెస్ట్ తీసుకో. అలాగే. రాంబాబు, రాంబాబు, ఏంటి హనుమంతు హఠాత్తుగా ఇలా వచ్చా? నువ్వు నాతో బయలుదేరి మనూరు రావాలి. ఎందుకు? అదంతా నాకు తెలియదు. తాతయ్య నేను అర్జెంట్ గా తీసుకురామన్నాడు. తీసుకురాకపోతే తెలుసు కదా, చెంపులు తప్పాలి. మన మాటలు వచ్చాయి. ఈశాంతి ఎవరు? యుద్ధంలో దెబ్బలు సిపాయ్యా? సిపాయి కాదు, పాపాయి కాదు, అతను నా ఫ్రెండ్ సుధాకర్. అసలే వాడు దెబ్బతి నడుస్తుంటే వాడి మీద కూర్చుంటాడేంటి? కట్లతో పడుకున్న వాడు మీకు కూర్చోవడం నాకేమైనా కాలక్షేపం ఉంటాయా? పొరపాటును కూర్చున్నాను. చూస్తూ ఎలా కూర్చున్నావయ్యా బాబు? ఎలా కూర్చోవడం ఏమిటయా? ఇదిగో ఎలా కూర్చున్నా. హనుమంతు, ఇంకాసేపు నువ్వు ఇక్కడుంటే వీడి మీద సెటిల్ అయిపోతా. ముందు పదా. సుధా, నీకేదైనా అవసరం అయితే పైన ఉన్న భద్రం గారి పిల్లలు, నేను వెంటనే వచ్చేస్తాను. భద్రం గారి సంగతి తర్వాత, ముందు నువ్వు మాత్రం హనుమంతు పదా. అదిరా రాంబాబు విషయం. మీ తాతగారికి ఇంట్లో ఉన్న చెంబులన్నీ అయిపోయాయి. ఇక బిందెలు విసరడం మొదలు పెట్టారు.
హనుమంతు ఎవరు వీళ్ళు? ఆ లావుపాటి లంకిని ఇంట్లో 1000 volts బల్బులా వెలిగిపోవాలని వచ్చింది. ఈ సోఫాలో ఉన్న వానపాము ఈ ఇంట్లో ట్యూబ్ లైట్ లా వెలిగిపోవాలని వచ్చింది. సరిగ్గా చెప్పు హనుమంతు, ఎవరు వీళ్ళు? ఎవరంటావేంటి అల్లుడు? వీళ్ళిద్దరూ నీకు వరసైన వాళ్లే. ఏ మామ కూతుళ్ళే. నువ్వు ఎవరిని చూసి ముచ్చట పడితే వాళ్ళ మెళ్ళ 3 ముళ్ళు వేసి. ఇదా లేదు వరుస. నీ పేరెత్తగానే సిగ్గుతో గిలగిలగిలగిల ఆడిపోతుంది. నీ ప్రేమ భిక్ష నోచుకోలేని నా జీవితం వ్యర్థం. నీ పాదాల దగ్గర నాకింత చోటివు బావా. ఈ దీనురాలు కావాలంటే కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతుంది. కాస్తంత చోటివు బావా. ఇదిగో చూడమ్మా, ఇంత పెద్ద హాల్ ఉండగా నీకు కాళ్ళ దగ్గరే చోటు కావాలా? కాళ్ళుట్టుకు లాగేవనుకో పడిపోగలరు. మరేం లేదు అల్లుడు, అమ్మాయి సాహిత్యం బాగా చదువుకుంది అంచేత అలా ప్రొసీడ్ అవుతోంది. హనుమంతు, నాకంత గందరగోళంగా ఉంది. నేను అర్జెంటుగా తాతయ్యని చూడాలి. చెంబు, అదిగో తాతయ్య గారు చూస్తున్నారు. నువ్వు వెళ్ళు. ఇదిగో హనుమంతు, క్షమించండి, అర్జెంటు. ఏమిటి తాతయ్య? వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలా? అవునరా, ఇలా ఎంతకాలమని ఒంటరిగా ఉంటావు? పిల్లలు దీపాల్లా ఉన్నారు. ఆ ఇద్దరిలో నీకు నచ్చిన దాన్ని చేసుకో. వాళ్ళు దీపాలు కారు. ఒకళ్ళు కొరివి, ఇంకొకళ్ళు కాగడా. పైగా ఫుట్బాల్ లో ఉన్న అమ్మాయికి ఏదో జబ్బునట్టుంది. నన్ను చూసి మలేరియా పేషెంట్ లా మెలికలు తిరిగిపోతుంది. జబ్బు కాదలుడు, నువ్వంటే దానికి సచ్చేటంత ప్రేమ. అందుకనే నువ్వంటే సిగ్గుతో గిలగిలగిల ఆడిపోతుంది. తాతయ్య గారు, ఇంతకీ పెద్దదాన్ని చేసుకుంటానన్నాడా చిన్నదాన్ని చేసుకుంటానన్నాడా? మరి ఇంకా ఏమీ చేస్తందే. ఏ రాదా అంబాబు, ఏ దీపాన్ని చేసుకుంటావు? దీపాలను చేసుకోవడం కాదు, ప్లగ్ లో వేలు పెట్టి ఆత్మహత్య చేసుకుంటాను. దీపాలట దీపాలు కర్మ. ఎక్కడికి దొంగల నక్కి నక్కి పారిపోతున్నావు? హనుమంతు, నేను ఊరెళ్ళిపోతున్నానా? నేను ఇక్కడే ఉంటే ఆ హిడింబి లాంటి గజలక్ష్మి, పిచ్చి డైలాగులు సూర్యలక్ష్మి ఎడాపెడా చేరి నన్ను వాయించేస్తున్నా. అదేమిటో, ఇద్దరులో ఎవరో ఒకరు నువ్వు కట్టుకోవాలి. వాళ్లలో ఎవరినో ఒకరిని కట్టుకునే బదులు ఏ రోలో మెడ కట్టుకుని నూతిలో దూకడం మంచిది. నేను వెళ్ళిపోయానని నాన్నగారికి తాతగారికి తర్వాత చెప్పు. నీ వేలి జన్మకు మర్చిపోను. పాపం పిచ్చి పిల్లాడు. ఇంకో పూట ఇక్కడ ఉంటే దడుపు దూరం వచ్చేటట్టుంది. వెళ్ళిపోవడమే మంచిది. శంకరం బాబు, శంకరం బాబు, మీ దగ్గర గుమాస్తాగా పనిచేసి మీ ఆదరణ అభిమానంతో ఆస్తి ఐశ్వర్యం అంతస్తు సంపాదించిన వాణ్ణి ఎవరైనా అడగరే? నేను మీ చలపతిని బాబు. నువ్వా చలపతి? అవును బాబు. 10 మందికి అన్నం పెట్టే పెద్ద మనసున్న మీరు ఇలా వ్యాపారంలో నేను నమ్ముకున్న వాళ్ళు నన్ను మోసం చేశారు. ఉన్నదంతా అమ్ముకొని కన్నబిడ్డతో ఈ ఊరు చేరాను. అప్పో సప్పో చేసుకుని నెట్టుకొస్తున్నాను. ఆ అసలు పరిస్థితి అమ్మాయికి తెలియకూడదని వేరే ఊరు పంపించి చదివిస్తున్నాను. ఆ దేవుడికి నా మీద ఇంకా కోపం తగ్గలేదు ఏమో. ఈ గుండెపోటు తెప్పించి ఈ ఆసుపత్రి పాలు చేశాడు. బాధపడకండి బాబు గారు. 10 మందికి నీడనిచ్చే చెట్టు పరిస్థితుల వల్ల మూడైనా మళ్లీ చిగురించక తప్పదు. ఈ బ్రతుకు మళ్లీ చిగురిస్తుందన్న ఆశ లేదు, నాకు ఆ కోరిక లేదు. కాకపోతే నాకున్న దిగులల్లా నా బిడ్డ గురించేనయ్యా. దాన్ని ఒక ఇంటిదాన్ని చేయకుండా కన్ను మూస్తే పైలోకంలో ఉన్న వాళ్ళ అమ్మ కూడా నన్ను మన్నించదయ్యా. నా బంగారు తల్లిని ఒక అయ్య చేతుల్లో పెట్టి ఆ తర్వాత నేనేమైపోయినా. చూడండి, పేషెంట్ డిస్టర్బ్ చేయకండి, దయచేసి వెళ్ళండి. బాబు గారు, మీకు తప్పకుండా నయమవుతుంది. అమ్మాయి గురించి మీరేం దిగులు పడకండి. నేను మళ్ళీ కలుస్తాను. వస్తాను బాబు గారు, వస్తాను. ఏమిట్రా చిలపాయి నువ్వు చెప్పేది? ఆ శంకరం బాబు పరిస్థితి అంత దీనంగా ఉందా? అవును నాన్న. దానకర్ణుల్లాగా నలుగురికి దాన ధర్మాలు చేసి అందరి కష్ట సుఖాలు చూసే ఆయన్ని ఈ రోజు చూడటానికి ఒక్కళ్ళు కూడా లేరు.
పాపం ఆయన దిగులంతా ఉన్న ఒక్క కూతురు గురించే. శంకరం బాబుకు కూతురు ఉందా? అవును నాన్న, కాలేజీలో చదువుతుందిట. ఆ పిల్ల పెళ్ళైతే తనేమైనా పర్వాలేదంటున్నారు. ఒరేయ్, ఆ కుటుంబము మంచిది, ఆ వంశము మంచిది. ఆయన నీకు ఎంతో ఉపకారం చేసిన పెద్ద మనిషి. ఆ పిల్లని మన రాంబాబు గారికి చేసుకుంటే నువ్వు ఆయన రుణం తీర్చిన వాడివి అవుతావు. అక్క అక్క. ఓహో, మన హీరో కూడా ఇక్కడే ఉన్నాడే. ఏమిటో హీరో విలన్ అంటున్నావు, ఇదేమన్నా కొత్త కదా? అదేంటి బావా, ఏమీ తెలియనట్టు మాట్లాడి. మన షాప్ లో కొన్న మావిడని చూచిరా, మా అక్కకిచ్చి నువ్వు హీరో అనిపించుకున్నావుగా. మావిడంచి చీరా? అదేమిట్రా, ఆయన ఫ్యానే లేదు. తేవడానికి అసలు కొట్టేగా. అదేమిటి బావా, ఆ రోజు మా అక్క చీర కొందామని 500 పుచ్చుకుని షాపు కడితే షాపు బయటే గుర్కాలా నిలబడి నా మీద పడి నేనే కొంటాను రో అని చిందులేస్తూ డబ్బులు ఆడుతున్నావు, మర్చిపోయావా? ఒరే అప్రాచుడా, అబద్ధాలు ఆడితే అడుక్కు తింటావు. నీ పెళ్లికి తాంబూలాలు పుచ్చుకుంటున్నప్పుడే చెప్పాను. ఈ మొహం చూస్తుంటే పెళ్ళం జాకెట్లు చీరలు తీసుకెళ్లి పరాయి ఆడవాళ్ళకి చెప్పించారు ఈ మొహల్లాగా అవుతుంది. గుర్తుందా? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తుంది. ఏమిటో వాడు చెప్పేది నీకు గుర్తొచ్చింది కదా? పిచ్చివాళ్ళు మీరు. అక్క, బావ అన్నం తిన్నాడా? ఇంకా లేదురా. అయితే ఆ మావిడంచు చీర విషయం తేలే వరకు వంట పెట్లో పెట్టి తాళం వేసేద్దంట. పదరా. నాన్నా, వచ్చావా తల్లి? ఏమన్నా ఇది? నీ గుండెపోటు వచ్చి హాస్పిటల్లో చేర్చి 15 రోజుల వరకు నాకు కవర్ చేయకపోవడం ఏమిటి? నీ కూతురు చచ్చిందనుకున్నావా? అబ్బే, అదేం కాదమ్మా, కూర్చో ముందు. నీ చదువుకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని. 10 రోజులు చదువుపోయినా పర్వాలేదు, కానీ నీకేమన్నా అయితే నేనేమైపోవాలి చెప్పు. అయినా నువ్వు మొదటి నుంచే నా గురించి ఆలోచించడం తప్ప నీ గురించి నువ్వు ఆలోచించుకో. వేర్రిదానా, ఇంతకీ నీ ఒంట్లో ఎలా ఉంది? ప్రస్తుతానికి ఏమీ పర్వాలేదని చెప్పారమ్మా డాక్టర్ గారు. మీరు చలపతి అని మనకి బాగా కావలసిన వాడు, ఎంతో అభిమానంతో తరచూ చూడ్డానికి వస్తూ ఉంటాడమ్మా. నేను వచ్చి చూస్తే సరిపోదమ్మా, ఎందుకని అడగమే? నేను డాక్టర్ని కాదు కాబట్టి. తరచూ చూడాల్సింది డాక్టర్లు నర్సులును. కానీ ఈ డాక్టర్లు నర్సులు వాళ్ళకి వీలైనప్పుడు వచ్చి మందులు ఇంజక్షన్లు ఇస్తారే తప్ప పేషెంట్ కి అవసరమైనప్పుడు ఇవ్వరు. ఇలా గనక ఈ నర్సులు డాక్టర్లు వైద్యం చేశారనుకో ఏం జరుగుతుందని అడగవే? ఆరోగ్యంగా ఉన్నవాడు కూడా ఈ ధోరణే ఇంత. మా ఈ ప్రేమ వ్యవహారం అంగీకరించిన మీరు మా తల్లిదండ్రులు కానే కాదు. తల్లిదండ్రులు లేకుండా నేను ఎలా పుట్టాను అనుకుంటున్నారేమో. ఈ రోజు నుంచి నేను టెస్ట్ యువకురాన్ని అనుకుంటాను. ఈ ప్రేమకులను విడదీయటం అనేది అనాదిగా జరుగుతున్న అన్యాయమే. ప్రేమకులను విడదీయటానికి ప్రతి తల్లి ప్రతి తండ్రి విలన్స్ లో ప్రయత్నిస్తున్నారు, విడగొడుతున్నారు. నిండా 18 ఏళ్ళు లేవు, నీకు ఇదేం పోయే కాలమే? ఇదిగో చెప్తున్నా, నాకు ఈ ప్రేమ పెళ్లిలు సస్యవదనతో దిగిరా. మమ్మల్ని మీరు కాదు కదా, ఆ దేవుడు కూడా విడదీయలేడు. తల్లి, నా మాట విని దిగిరామా. ఒరే, పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాడే కాళ్ళు పడతా. దిగు ఎందుకే? మేము దిగమంటే దిగం. మేము 1 నుంచి 15 అంకెలు లెక్క పెట్టేలాగా మీరు ఒప్పుకున్నారా? సరే, లేకపోతే ఇక్కడి నుంచి కిందకి దూకి చేస్తాం. అయ్యి బాబు, రాంబాబు, వాడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందిరా. చూడు, 5, 6, 7, 8. వాళ్ళ ప్రేమను ఓకే రాకపోతే స్ట్రైక్ చేస్తాం. స్టేట్ లెవెల్లో బంద్ చేస్తాం. ఒప్పుకోండి సార్, లేకపోతే కాలేజీలో గొడవలు మితిమీరిపోతాయి. సరే, మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం, దిగిరండి. రామా, చాలా మొత్తానికి సాధించావరా. ఊరు మొత్తం నీ పేరు మారు మోగిపోతుందనుకో. థ్యాంక్ యూ. చూస్తావరా ఇయ్యి. ప్రసాద్, నువ్వు రిసెప్షన్ ఇక్కడే ఉండి మన వాళ్ళందరికీ ఏం కావాలో దగ్గర చూసుకోవాలి. ఓకేరా, అంతా నేను చూసుకుంటా కదా. ఓకే. ఎప్పుడు మర్చిపోయాను. కంగ్రాచులేషన్. రెండేళ్ల పాటు మన కాలేజీలో అబ్బాయిలు అమ్మాయిలు నీ పేరే తలుచుకుని తిరతారా. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. చూడరా, ప్రిన్సిపల్ గారు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. నువ్వు ఎన్నో ఫుట్బాల్ మ్యాచ్లు గెలిపించావు. ఒక్కసారి నీ కంగ్రాచులేషన్స్ చెప్పారా? దాదాజీ, మీ ప్రేమ ఇలాగే 10 కాలాల పాటు కలకలాడుతుంటాను. ఆ తాతాజీ గారు మనం చూసారా, పిట్ట మార్క్స్ లైట్ ఎలా వెలిగిపోతుందో. ఓహో, హలో, కూల్ డ్రింక్ తీసుకోండి. నా చేతి ఎందుకైనా తీసుకోవచ్చా ప్లీజ్? నా కోసం. వాళ్ళ కోసం వీళ్ళ కోసం తాగితే పట్టుద్దు నీ చేస్తాను.
అక్కర్లేదని చెప్పాను కదండి. హలో ప్రసాద్, బాయ్. ఒరే రాంబాబు, జీవితంలో కల్లా అద్భుతమైంది కాలేజ్ జీవితం రా. అదో తీయటి కల్లాంటిది. ఓసారి చేయి జారిపోతే ఆ థ్రిల్ మళ్ళీ మనం పొందలేమురా. ఒరే, కాలేజ్ అయ్యాక మనకి మిగిలేవి బరువులు, బాధ్యతలు, పెళ్ళాం, పిల్లలు, కష్టాలు, కన్నీళ్లు, అంతే. మనకు మిగిలేవంతేరా. అందుకే కాలేజీలో ఈ కాస్త కాలం వృధా చేయకుండా నలుగురితోనూ సరదాగాను ప్రేమగా గడిపేయడం చాలా అవసరం రా. రాంబాబు, అర్జెంట్ గా బయలుదేరాలి. ఏమిటి హనుమంతు? అదంతా నాకు తెలీదు, మీ నాన్న తీసుకురమ్మన్నాడు. అలాగా. రే సుధా, ఇంటికి తాళం వేసి నీ దగ్గర ఉంచుకో. నేను ఊరిని వెంటనే వచ్చేస్తాను. ఒరే రాంబాబు, ఏమిట్రా నీ మొండితనం? నీ పెళ్లి జరక్క తప్పదురా. ఎందుకని అడగవే? ఆ పెద్ద ఆయన ప్రాణం పోయే లోపల నీ పెళ్లి చూడాలో అని ఒకటే గొడవ చేసేస్తున్నాడు రా. ఏమిటి నాన్న, ఇదేమన్నా సినిమా నాటకమా? తాతయ్య చూడాలని తొందరపడి చేసుకోవడానికి. అది కాదురా, నీకు పెళ్లిడి వచ్చింది, మేము ఒక మంచి సంబంధం చూసాం. ఎవరైనా అడగవే? నేను అడగను. అడగవా? ఎవరైనా నాకు అనవసరం. మీరు చూసి చేసే సంబంధం నేను చేసుకోను. మరి ఎలాంటి పిల్లని చేసుకుంటావురా? నాకు నచ్చిన అమ్మాయిని కొంతకాలం ప్రేమించి మనసు కలిశాక అప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వెధవ కబుర్లు చెప్పకు. ఎందుకని అడగవే? ఇదేమన్నా డ్రామానా, సినిమానా? ప్రేమించి డ్యూయెట్లు పాడి పెళ్లి చేసుకోవడానికి. నాన్న, మీరేమన్నా సరే, ప్రేమలో ఉన్న గొప్పతనం, ప్రేమలో ఉన్న విలువ రీసెంట్ గా తెలుసుకున్నాను. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రేయ్, నీకు పైత్యం బాగా ముదిరిపోయిందిరా. ఎందుకని అడగవే? పట్నంలో నిన్ను ఒంటరిగా ఉంచి నువ్వు హాయిగా ఉండటానికి ఏర్పాట్లు చేశాను గనక. చూడు, ప్రేమ దోమ అని పిచ్చి పిచ్చి వేషాలు వేశావో మనుషుల్ని పెట్టి మరీ కొట్టిస్తా. ఎందుకని అడగవే? నేను కొట్టలేను గనక. మీరు కొట్టించినా సరే, చంపించినా సరే, ప్రేమ పెళ్లి నా జీవిత ధ్యేయం, నా జీవిత లక్ష్యం. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావురా. నిన్నెవడూ ఏమీ చేయలేడు. నీ ఇష్టం వచ్చినట్టే కానీ ఒక్క విషయం, ఏళ్ల తరబడి నేను ప్రేమిస్తున్నాను అంటే కుదరదు. ఎందుకని అడగవే? అవతల ముసలాయన పరిస్థితి ఏమీ బాగాలేదు. 2-3 నెలల కంటే లాభం లేదని డాక్టర్లు చెప్పారు. అందుకని నువ్వు ప్రేమిస్తావో పిల్లి మొక్కలే వేస్తావో నాకు అనవసరం. 1 నెల టైం ఇస్తున్నాను. ఏంటి, ప్రేమించడానికి 1 నెల టైమా? ఇంత షార్ట్ నోటీస్ లో ప్రేమించడం ఎలా నాన్న? నాకు అనవసరం రా. నెల రోజుల్లో నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సరే, లేకపోతే ఏం జరుగుతుందని అడగవే? మాకు నచ్చిన అమ్మాయిని నీ మెళ్ళలోంచి నీకు పెళ్లి జరిపిస్తాం, అంతే. సరే, 1 నెలలోనే ప్రేమలో నా ప్రతాపం ఏమిటో చూపిస్తాను. అసలు 1 నెల లోపల ప్రేమించడం ఎలా జరుగుతుందిరా? మీ రోజుల్లో కాదు తాతయ్య. ఈ రోజుల్లో పొద్దున్నే ప్రేమించాడు, మధ్యాహ్నం పెళ్లి చేసుకోవడం, రాత్రి సంసారం చేయడం, మన్నాడు పొద్దున్నే విడాకులు చేసుకోవడం. నార్మయ్యరా, అది కాదురా. దీపం లాంటి ఆ శంకరయ్య కూతుర్నే మన ఇంటికి కోడలుగా చేసుకుందాం అనుకుంటే మధ్య వీడి తిరకాసు ఏమిట్లా? ఏది ఏమైనా సరే, ఒరేయ్, ఆ శంకరయ్య కూతురే ఈ ఇంటికి కోడలుగా రావాలి. ఈలోగా రాంబాబు ఏ తలకమాసిందాన్నో ప్రేమించి పెళ్లాడేస్తే అలా జరగకుండా చూడవలసిన బాధ్యత నీది. నువ్వు అనుక్షణం రాంబాబుని కాపలా కాచి వాడు ఎవరినైనా ప్రేమించడం మొదలెడితే ఆ ప్రేమని జయప్రదంగా ధ్వంసం చేయవలసిన పూచి నీది. రాంబాబు, నేను నీతో పట్నం వస్తున్నానయ్యా. ఏమిటి హనుమంతు, తాతగారికి తోకలా ఉండేవాడివి హఠాత్తుగా ఊరికి బయలుదేరావేంటి? ఏం లేదు, పట్నంలో పాత బాకీల బాబుతో కోర్టు పనులు ఉన్నాయి. అవి వసూలు చేసి తీసుకురాకపోతే చెంబు నెత్తి మీద విసురుతానని తాతయ్య శపథం చేశాడు. అని చేత నెల్లాళ్ళు నీ గదిలోనే ఉంది. వాటి సంగతి తెలుసు మరీ వస్తాను. సరే పద. నెల రోజుల టైంలో ఏ అమ్మాయినైనా ప్రేమించడం చాలా కష్టమైన పని రాంబాబు. ఇంత షార్ట్ టైంలో అంటే వయసు అయిపోయిన వాళ్ళు, మొగుడు పోయిన వాళ్ళు, ఈ బాపతి వాళ్ళే దొరుకుతారు అనుకుంటారు. చాలా ఊరుకోండి. దేన్నో దిక్కుమాల దాన్ని ప్రేమించడం నా ధ్యేయం కాదు. ఏమిటా రాంబాబు తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు? ఏం లేదండి. ఈయనెవరు? హనుమంతుని వరుసకు నాకు అన్నయ్య అవుతాడు. హనుమంతు భద్రయ్య గారని మా ఇంటి ఓనర్ గారు. నమస్కారం. అమ్మాయా బొమ్మల బొమ్మలా ఉంది. సంబంధాలు ఏం చూడట్లా? ఏమిటా నీ మతిలో వాడు? అదెవరు ఉన్నావు? మావిడ. ఏమిటి, ఈ శ్రీమతి గారా? మరి చిన్నపిల్లలా ఉంటాను అంటే నేను ముసలి పిల్లలు కనిపిస్తున్నానా? పాపం, ఆయన ఏదో పొరపాటుగా మాట్లాడితే అలా కోపడతారేమిటండి? నేను అలా కనిపిస్తున్నట్టున్నాను ఆయనకి. కనిపిస్తావు. అసలు అందరికీ కనిపించేట్టు నేను చెప్పడం నా తప్పు. పద. మా తమ్ముడు రానండి, చెప్తాను. రే హనుమంతు, బుద్ధి లేదు. వాళ్ళు తండ్రి కూతుల్లో మొగుడు పిల్లలు తీసుకోకుండా ఏమిటా వాడు? బాగుంది, నాకేం తెలుసు. కూతురేమో అనుకుని నీ 1 month ప్రేమకి సెటప్ చేద్దాం అనుకున్నా. ప్రేమ సెటప్ చేస్తాడట. ప్రేమ సెటప్. ఏమిటేదో ప్రేమ అంటున్నారు?
నాకు తెలియకుండా ఎవరు ఆ మాట మాట్లాడకూడదు. ఎవరి ప్రేమ, ఎవరి మీద ప్రేమ, ఎలాంటి ప్రేమ చెప్పండి. మీ సమస్య ఎలాంటిదైనా క్షణాల్లో తేల్చి అవతల పారేస్తాను. అసలు ప్రేమ విషయంలో రీసెర్చ్ చేసి PhD కోసం పేపర్స్ ప్రిపేర్ చేస్తున్నామండి. బాగా పండిపోయాడు, రేపో మాపో రాలిపోతాడు. ఏమిట్రా మన మారుతురావు గురించి మర్చిపోయినావు మనం. రోజుకు అమ్మాయిని చెడమాడే ప్రేమించి తను సలహా తీసుకుంటే తప్పకుండా నువ్వు 1 month అమ్మాయిని ప్రేమించగలుగుతావు. నిజంగా మారుతి, నేను అర్జెంటుగా ఒక అమ్మాయిని ప్రేమించాలి. నాకు నువ్వే దారి చూపించాలి. ప్రేమ చిట్కాలు ఫీజు లేకుండా దొరుకుతాయా? ముందో 50 కొట్టు. కూర్చో. మొట్టమొదట ఓ బస్ స్టాప్ దగ్గర ఓ ఉమెన్స్ హాస్టల్ గేట్ దగ్గర మకాం వేసి ఓ మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్రాణాలన్నీ కళ్ళలోకి తెచ్చుకుని ఆరాధనగా చూడాలి. ఆ పిల్లవంక ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఆరాధనగా చూడాలి. బాబు ముందుగా ఓ అందమైన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని చిన్న నవ్వు విసరాలి. పెద్ద నవ్వు నవ్వి తెప్పించాడనుకునే ప్రమాదం ఉంది. ఇప్పుడు నవ్వు. నిరాశ పడకూడదు. ఈసారి కాకపోతే ఇంకోసారి అని అవుతుంది. ట్రై యువర్ లక్. కమాన్ కమాన్. ఆ అమ్మాయి నీకు ఎక్కడ కనిపించినా నవ్వుతూనే ఉండాలి. ఏదో ఒక రోజున రిప్లై నవ్వుతుంది. దాంతో నీ పంట పండినట్టే. అల్లుకో. ఆటో టైం ఎంత అయిందండి? తెలియకుండానే అడుగుతున్నారా? అది తెలియంది అడగండి, చెప్తాను. మీ పేరు? శాంతి. బ్యూటిఫుల్. ఏది పేరా నేనా? రెండు. బస్సు రావడానికి లేట్ అవ్వచ్చు. నువ్వు వెళ్ళొస్తానండి. ఒక్కనే వెళ్తారా? మీరు వస్తారా? రేపు పొద్దుగాలండి. ఏమండి మీ అడ్రస్? వస్తానండి. బాయ్. బాయ్. ఏమిటో రాంబాబు, పొద్దు నుంచి చూస్తున్నావు, పట్టరాని ఉత్సాహంతో చిందులేస్తున్నావు. ప్రేమ విషయంలో ఏమైనా రూట్ దొరికిందా ఏమిటి? రూట్ దొరకడం ఏమిటి? ఆ అమ్మాయి మన రూట్ లోకి వచ్చేసినట్టే. కళ్ళతో పలకరింపులు, నవ్వులతో పరామర్శలు ఆల్రెడీ అయిపోయాయి. ఇక ఈ పూట మాట కలిపేసి ఆ తర్వాత మనసులు కలిపేయడమే. వారం రోజులు ఎంత కథ నడిపేసా రాంబాబు. నేను వస్తానయ్యా. ఆ అమ్మాయి ఎవరో, విషయం ఏమిటో? ఎందుకు పెళ్లికెళ్తూ పిల్లిని తీసుకెళ్ళట్టు? అబ్బా, పిల్లి కుక్క అనకయ్యా. అసలు ప్రేమ విషయంలో మాటల వరకు వచ్చిన తర్వాత ఒక మీడియేటర్ అవసరం. బాబాబు నా మాట కాదనుకో. అయితే త్వరగా రెడీ అవ్వు. ముందా తలతో కూడా ఆపి తలుపు కొట్టు. పెళ్లి ప్రోగ్రాం తర్వాత వెయ్యొచ్చు. శాంతి, శాంతి. రండి. ఆయన ఎవరు? ఆయన నేను వరుసకి వీరికి అన్నయ్య అవుతానులే అమ్మా. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? అక్క, ఎవరే శాంతి వచ్చింది? తెలిసిన వాళ్ళేనా? అది నక్క, నేను చెప్పాను చూడు, బస్ స్టాప్ అబ్బాయిని. అవునండి, నేనే బస్ స్టాప్ అబ్బాయిని. పేరు రాంబాబు. మీ శాంతి అంటే నాకెంతో ఇష్టం. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రేమించు బాబు. 1 గంట ప్రేమిస్తావా, నైట్ అంతా ప్రేమిస్తావా? ఇదేంటి హనుమంతు, గంటల లెక్కలో ప్రేమ ఏంటి? నువ్వేం కంగారు పడకు, నేను చెప్తాగా. చూడమ్మా, పెద్దవాడిని నేను చెప్పేది ఏంటంటే, నువ్వు చెప్పినా అబ్బాయి చెప్పినా సరే రేటు మాత్రం మారదు. ఒరే రాంబాబు, వీళ్ళు రోజుకో మనిషిని ప్రేమించేవాళ్ళు నాయన. అంటే అది విషయం. అసలు విషయం ఏమిటో రేపు ఇదే వేళకి ఇక్కడికి వస్తే ఈ సైకిల్ మీద సాలార్జంగ్ మ్యూజియం కెడదాం. ఆ తర్వాత నెహ్రూ జులాజికల్ పార్క్ కెడదాం. ఆ తర్వాత అసలు నువ్వు ఇక్కడికి రా, ఆ తర్వాత చెబుతాను. వస్తానండి. వెరీ గుడ్.
అది నీ పేరు. ఇదో తప్పకుండా రావాలి. మీరుటోయ్ ఆ పిల్ల తాలూకు వాళ్ళేమని కొంచెం కంగారు పడ్డాను. ఓహో. సరే 5 నిమిషాల క్రితం కలిశారు, అప్పుడే సెటప్ చేసుకున్నాను. రేపు వచ్చిందనుకో ఫటాఫట్. ఏడిసావులే, నువ్వు మాత్రం బాగానే సెటప్ చేసుకుంటున్నావు. మా దగ్గర మాత్రం డబ్బులు తీసుకుని దరిద్రపు సలహాలు ఇస్తావా? ఇదిగో, అలా అనుకో. దరిద్ర సలహా కాదు, నేను ఇచ్చింది ఏ గ్రేడ్ సలహా. ఏ గ్రేడా గడిది గుడ్డు గ్రేడా? ఏమిటి, బస్ స్టాప్ లో ఒంటరిగా ఉన్న అమ్మాయిని చూసి ఫాలో అవ్వాలి? నువ్వు ఇచ్చిన సలహానా? ఒక్కడిచ్చానా? మా గురుడు అలా ఫాలో అయితే ఆ పిల్ల అక్క గంట ప్రేమిస్తావా, నైట్ అంతా ప్రేమిస్తావా, వారం రోజులు ప్రేమిస్తావా, నెల ప్రేమిస్తావా అంటూ మొదలుపెట్టింది. అది లవ్ తో బిజినెస్ చేసే రకం అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడు రాంబాబు, కొంచెం ప్లాన్ అప్సెట్ అయినంత మాత్రాన ఇలా బెంగపడిపోకూడదయ్యా. నువ్వు ఓ పని చెయ్యి, నీ కాలేజీ గేట్ దగ్గరే కాసి నీకు నచ్చిన అమ్మాయిని ఫాలో అయిపో. దట్స్ ఆల్. గురు, నిన్ను కాదు, ఈ ఐడియా బెటర్ గా ఉంది. ఐడియా బాగుంది. ఓ ఎస్, ఓకేనా? పర్ఫెక్ట్. ఓ 50 కొట్టు. ఈ బోడి సలహాకి 50 అట 50. యశోదా, నువ్వు పద, నేను చెప్తాను పద. అలాగే. ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకూడదు, అందులోనూ ముఖ్యంగా ప్రేమ విషయంలో. ఒంటరిగా ఉంది, అర్జెంటుగా లవ్లోకి దింపిస్తే మంచిది. హలో రోజా గారు. నా పేరు రోజా కదండి, పద్మ. పేర్లో ఏముందండి, ఫేస్ లో ఉండాలి. మీలాంటి అందమైన అమ్మాయిని ఏ పేరుతో పిలిచినా బానే ఉంటుంది. మీరేం తప్పుగా అనుకోరుగా? భలే భలే, ఈ మాత్రానికి తప్పుగా ఎందుకండి అనుకోవటం? థ్యాంక్ యూ. మిమ్మల్ని రోజు ఏదో ఒక కారణం నుంచి ఏదో ఒక యాంగిల్లో చూస్తూనే ఉంటాను. నిజంగా? నిజమండి. మీతో మాట్లాడాలని, సరదాగా మీతో కాలక్షేపం చేయాలని, ఎటైనా మీతో కలిసి షికారుకి వెళ్ళాలని ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాను. కానీ చెబితే మీరేమైనా అనుకుంటారేమో అని. భలేవారే, మీలాంటి స్పోర్ట్స్ నేను నాతో మాట్లాడమే చాలు అనుకునేదాన్ని. అలాంటిది మీరే వచ్చి పలకరించడం నా అదృష్టం. దారిలోకి వస్తుంది. నాకు చాలా రోజుల నుంచి డౌట్ ఉంది, అడగమంటారా? అడగండి. జారకపోయినా మీ ఆడవాళ్ళు అస్తమానం పైకి సర్దుకుంటారు, ఎందుకండి? చెప్పండి. నా ఉద్దేశం, మా మగవాళ్ళు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చూడాలని. అడుగుకొని అడుగుతూనే ఉన్నాను, మీరు సర్దుకుంటున్నారు. సరే, మీరేమీ అనుకోకపోతే నాకు రిక్వెస్ట్ అండి. ఏంటండి? రేపు సాయంత్రం నాతో కలిసి మీరు పిక్చర్కి రా. అక్కడి నుంచి పార్కుకి అన్నాడు, వెళ్ళింది. అక్కడి నుంచి హోటల్కి అన్నాడు, వెళ్ళింది. అక్కడి నుంచి తన గదిలోకి అన్నాడు, అక్కడికి వెళ్ళింది. ఆ గదిలోనే ఏదో గల్లంతు జరిగిపోయిందమ్మా. ఆ తర్వాత వాడు లేకుండా బిందెతో చెరువు కట్టింది. ఆఖరికి అక్కడ బిందె కనిపించింది, కానీ నా చెల్లెలు కనిపించలేదమ్మా, కనిపించలేదు. మీరు చెప్పేది నిజమేనా? కావాలంటే మా ఇంటికి వచ్చి ఆ బిందెను అడుగమ్మా, లేకపోతే ఈ ఊళ్ళో ఇంకా 4 నా టైప్ అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళని అడుగు. చూడమ్మా, నీకే కనుక నాలాంటి అన్నయ్య ఉన్నట్టయితే అతనికి అన్యాయం చేయకమ్మా. వస్తా, జాగ్రత్త అమ్మా. హలో రోజా, నన్ను చూడలేదా? చూడాల్సిన అవసరం లేదు. అదేంటి రోజా? రోజా లేదు, పూజ లేదు. అది సరే, నేను సాయంత్రం సినిమాకి వస్తానన్నా, ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదా? నీ నిజ స్వరూపం తెలిసింది కాబట్టి. ముందు సినిమా, తర్వాత పార్కు, ఆ పైన పార్టీ, తర్వాత రూమ్ కు పిలుపు, ఆ నెక్స్ట్ నీ సరదా తీసుకుని అన్యాయం చేయడం, అది కానీ నిలబట. శిష్టి, అలాంటి హ్యాబిట్స్ నాకేం లేవు రోజా. నేను నెంబర్ 1 బుద్ధిమంతుణ్ణి అని నమ్మించాలనుకోకు. ఆడపిల్లల బ్రతుకులతో ఆటలాడుకుని నీ మొహం చూస్తే నీ పాపం. రోజా, నా మాట విను. రోజా ప్లీజ్, నా మాట విను రోజా. నిన్న బానే ఉంది, హఠాత్తుగా మారిపోయేటి. అర్జెంట్ ప్రేమ కాస్త ఇలా బెడ్స్ కొట్టింది ఏటప్పా. ఇదిగో రాంబాబు, మీ నాన్న పెట్టిన గడువు ఇక 3 రోజులే ఉంది. ఇప్పటి వరకు నీ ప్రేమ వ్యవహారం ఏమీ తేలేదు. అదేదో తొందరగా తెలుసుకో. పెద్దవాణ్ణి ముందే చెప్తున్నాను. నేను అలా వెళ్ళొస్తాను. ఒరే రాంబాబు, ఇన్స్టెంట్ కాఫీ టీ లాగా ఇన్స్టెంట్ ప్రేమ పుట్టుకురావడం కష్టం రా. ఆల్రెడీ నువ్వంటే కాస్త ఇష్టం ఉన్న అమ్మాయిని ట్రై చేయాలి. ఏమంటావు? నీ సలహా బానే ఉంది, కానీ అలాంటి అమ్మాయి ఎవరున్నారా అని. నువ్వంటే ఇష్టపడే జానకి. సుధా, ఇన్నాళ్ళకి నీ మట్టి బుర్రలో ఎంత మంచి ఐడియా తట్టిందిరా. సక్సెస్ రా, నా లవ్ సక్సెస్. మధ్యాహ్నం తొందరగా వచ్చేసేవే. అలాగే వస్తాను. జానకి, జానకి,
జానకి, నీతో ఎంతో కాలం నుంచి మాట్లాడాలని, మనసు విప్పి ఏదో చెప్పాలని ఆరాటపడుతున్నాను. కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. వెళ్ళి అర్థమయ్యేటట్టు ఆ పద్మతో చెప్పండి. నిన్న మొన్నటి దాకా సర్వస్వం నువ్వేనని దాని కొంగు పట్టుకు తిరిగారుగా. చిచి, మట్టి పెడతలాంటి పద్మకి నీకు పోలిక. అయినా పద్మ కూడా మనకెందుకు? జానకి, నేను మనసారా ఇదే మాట దాంతో ఇప్పటికి ఎన్నిసార్లు అన్నారు? నో జానకి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. జన్మ జన్మలకి నిన్నే నా జీవిత భాగస్వామిగా. ప్రేమిస్తున్నాను అనగానే నమ్మి మీ వెంట పడ్డానికి నేను పద్మను కాదు. ప్లీజ్ జానకి, నా మాట విను. మర్యాదగా అడ్డు తప్పుకోండి. తప్పుకోను. ఈ దీనుని కరుణించేంత వరకు, నా ప్రేమను అంగీకరించేంత వరకు నేను వదిలిపెట్టను. ఐ లవ్ యూ జానకి, ఐ లవ్ యూ సో మచ్. ఓం గణానాహం త్వా గణపతిగం హవామహే కవిం కవేనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదనం. ఓం శ్రీ మహాగణపతయే నమః. అయ్యా అక్షంతలు వేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. నమస్కారం చేయండి. కపిలాయ నమః. గజకర్ణకాయ నమః. మా వాడు 3 ముళ్ళు వేయగానే 4 అక్షంతలు తల్లి కుటుంబ సమేతంగా విందు భోజనాలు మిక్కి బస్సు ఎక్కి తెచ్చేయండి. నువ్వేం చెప్పక్కర్లేదు. బండెక్కెళ్ళాలి, బస్ ఎక్కెళ్ళాలి, మా బాగా తెలుసు. హలో హలో ఏరమ్మ జీలకర్ర బెల్లం పెట్టండి. ఓం ధ్రువంతే రాజావరుడో ధ్రువంతేవో బృహస్పతి. విశ్వరూపా పశవో వదంతే సానో మంత్రే శవోర్జం దుహానా. ఎందుకలా సిగ్గుతో నతనడుకు నడుస్తావు? మొన్న కాలేజీలో దవడపాలు కూడా దాని మీద. సారీ అండి. మొగుడు అలా లెంపకాయలు కొట్టేసి మొట్టిగా. కాదండి, అప్పటికింకా మనం మొగుడు పెళ్ళాలం అవలేదుగా. అవుతామని నాకు తెలుసా ఏమిటి? అయితే మాత్రం గోడకి ప్రెకేసి కొట్టినట్టుగా అంత గట్టి కొట్టాలా? నేను కొట్టింది మీరు నా జోలికి వచ్చినందుకు కాదండి. ఏ పిల్లతో పడితే ఆ పిల్లతో కుప్పు కంతులు వేసినందుకు కోపం వచ్చి కొట్టాను. అప్పటికింకా నీ మొగుడిని కాలేదుగా. అయినా నేను ఎవరితో తిరిగితే నీకెందుకు కోపం? తనకిష్టమైన మగవాడు మరో ఆడదానితో తిరిగితే ఆ ఆడదానికి కలిగే అందమైన అసూయ వల్ల కోపం వచ్చింది. అసూయ ఏమిటి, అందంగా ఉండడం ఏమిటి? నువ్వు మాట్లాడేదంటే నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి బొడేం బద్దలు కొట్టుకోకండి. ముందు ఈ పాలు తాగండి. పచ్చి ఆవుదైనా తాగుతాను గానీ ఈ పాలు మాత్రం తాగను. నాకు వాటిని చూస్తే కడుపులో తిప్పుతుంది. పోనీ జాంగ్రీ తినండి. నేను జాంగ్రీ తిన్నాను, మైసూర్ పాకెట్ తింటాను. సరిపోయింది. ఇదేం బాగలేదు. ఏమిటి మైసూర్ పాక? కాదు, మన పెళ్లి జరిగిన పద్ధతి. అదేమిటండి, చక్కగా పెద్ద పందిట్లో అందమైన మండపంలో పురోహితుడు 10 మంది పెద్దలు ఉండగా పద్ధతిగానే జరిగిందే. ఒకవేళ పురోహితుడు మంత్రాలు ఏమైనా తప్పు చదివాడా? నేనేం మాజీ పురోహితున్నా మంత్రాల్లో తప్పప్పుడు తెలుసుకోవడానికి? నేననేది ఇలా పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి హఠాత్తుగా చేసుకోవడం బాగలేదంటున్నాను. మనకు జరిగింది పెళ్లే కాదంటాను. మరి పెళ్ళని దేన్నంటారు? చక్కగా ప్రేమించుకుని, లెటర్స్ రాసుకుని, రొమాన్స్ నడిపి, ప్రేమలోని థ్రిల్ అనుభవించి అప్పుడు చేసుకునేది పెళ్లి. సర్లేండి, ఎలాగో జరిగిపోయింది కదా. ఈ జన్మకి పెళ్లితో సరిపెట్టుకోండి. వచ్చే జన్మలో మీరు చెప్పిన టైప్ లోనే చేసుకోండి. ఆగకరా, ఏంటిది పురికేసి బలి పాకినట్టు మెల్లిగా పాకుతున్నావు? అలాగూ వచ్చే జన్మ లేదు, పై జన్మ లేదు. ఈ జన్మలోనే మనం కొంతకాలం పెళ్లి కానట్టే ఉండి ప్రేమించుకుని మొగుడు పెళ్ళాలవుదాం. ఎలా ఉంది ఐడియా? ఎవరైనా వింటే మిమ్మల్ని పిచ్చి ఆసుపత్రిలో చేర్చేటట్టుంది. అయినా ఇప్పుడు ఇలాంటి బోర్డు ఐడియాలు వేసే బదులు పెళ్లికి ముందు బుద్ధిగా ప్రేమించవచ్చుగా. అప్పుడు నాకు ప్రేమలో గొప్పతనం తెలియలేదు. తెలిసాక తీరిగ్గా ప్రేమిద్దాం అనుకుంటే అర్జెంటుగా పెళ్లి చేశారు. కాబట్టి మనం దూరంగా ఉంటూ సంబంధం లేని వాళ్ళలాగా ప్రేమించుకోవడం మొదలుపెట్టి. అసలు మీకేదో అయినట్టుంది. ఉండని చెప్తాను. తాతయ్య ఏమిటిది? తాతయ్య మావయ్య అని నన్ను భయపెడదాం అనుకుంటున్నావా? నేను చెప్పిన ఐడియా ఎవరికైనా చెప్పావో నేను రేపు పొద్దున్నే కాఫీ టిఫిన్ అయ్యాక ఊరి చివరి చెరువులో దూకి హరి అంటాను. ఏ విషయమో ఆలోచించుకుని రేపు రాత్రికి నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. ఇదేమిటండి? ఇప్పటికి ఇంతే.
ఆ పాలు తాగేసి పడుకో. మీరు చెప్పిన ప్రపోజల్ గురించి పొద్దునుంచి ఆలోచించాను. ఆలోచించావా? అయితే నీకు నా ఐడియా అతి గొప్పది అద్భుతమైంది అనిపించుండాలి, అవునా? కాదు, మీ ఐడియా అతి మూర్ఖంగా ఫూలిష్నెస్ పరాకాష్ఠగా అనిపించింది. అయినా మీరు నా భర్త గనక, మిమ్మల్ని మనసారా ప్రేమించిందాను గనక మీరు బాధపడితే నేను చూడలేను. అందుకే మీ మాట కాదనలేక మీరు చెప్పిన దానికి ఒప్పుకోవడానికి నిర్ణయించుకున్నాను. కొత్తగా ఇంటికి వచ్చిన కోడల్ని మళ్ళీ పుస్తకాలు ఇచ్చి కాలేజీకి పంపడం అనేది ఈ వంశంలో ఆచారం కాదు గనక. అది కాదు నాన్న. మాట్లాడకు మరి. ఈ ఇంట్లో దీపంగా వెలగవలసిన పిల్లని చదువు సంచారి నువ్వు మళ్ళీ కాలేజీకి తీసుకువెళ్ళటానికి నేను ససేమిరా ఒప్పుకోనరా. ఏమిట్రా తెలపాయి, ఇంటి కప్పు నెత్తిన పడేటారు వస్తున్నావు, ఏమొచ్చిందిరా నీకు? అది కాదు నాన్న, జానకిని వీడు మళ్ళీ కాలేజీలో చేరుస్తాను అంటున్నాడు. వీల్లేదు అని ఢామ్ డూమ్ అని కేకలేస్తున్నాను. నువ్వు అనవసరంగా ఆవేశపడకు. చిన్నపిల్ల మరో 6 నెలలు చదివితే ఆ డిగ్రీ ఏదో చేతికొస్తోందని ముచ్చట పడుతోంది. అబ్బాయి ఎలాగో తోడుగా ఉంటాడు కదా. ఈ రోజుల్లో నువ్వు ఇలా అంటున్నావు, కానీ అసలు మా రోజుల్లోనే. ఇదిగో తాతయ్య, మీ రోజుల్లో విషయాలు ఇంకో రోజు తీరిగ్గా చెబుతూ గాని ఇప్పుడు అసలు విషయం చెప్పు. ఒరే రాంబాబు, నీ నాన్న మాటలు పట్టించుకోకు. నువ్వు అమ్మాయిని తీసుకెళ్లి పట్టణంలో మంచి ఇల్లు అద్దెకి తీసుకుని కాపురం పెట్టి చదువు పూర్తి చెయ్యి. నీకు అంతగా తోడు కావాలంటే మన హనుమంతుగాని తీసుకెళ్ళు. అదే మళ్ళీ హనుమంత్ అక్కడ తాతయ్య. అవును రోయ్, మర్చిపోయా. పానకంలో పుడకల, రామాయణంలో పిడకల మధ్య వీడెందుకు? కొత్త దంపతులు కొంతకాలం ఎవరూ లేకుండా ఉండటంలోనే అందం ఉంది. అసలు నీకు తెలుసో తెలీదో, వెనక మా రోజుల్లో ఏది 1000 మాత్ర మాయ అంతా దూసుకున్నారు. వీడు ఇక్కడే తగలడ్డాడు. ఒరే హనుమంతు, ఈ ఇంటి ఓనర్ గారు ఎక్కడ? ఏం తల్లి, మొక్కలకి నీళ్లు పోస్తున్నంత మాత్రాన నేను పక్షిగా కనిపిస్తున్నానా? ఇంటి ఓనర్ని నేనే. ఏం కావాలి? క్షమించండి, పొరపాటు పడ్డాను. నమస్కారం అండి. ఇక్కడ ఒక వాటర్ ఖాళీగా ఉందని విన్నాను. ఉంది. ఉంటే ఏమిటా? ఏం లేదండి, ఆ వాటర్ నాకు అద్దెకిస్తారేమోనని. నీక? అవునండి, నేను ఇక్కడ కాలేజీలో చదువుతున్నాను. మా ఊరి దగ్గరలోనే లక్ష్మీవారి పాలెం అని. లక్ష్మీవారి పాలెం, విష్ణువారి పాలెం, ఏ పాలెం అయితే నాకెందుకని. ఆడపిల్లలు హాస్టల్లో ఉండగా ఇలా అద్దెల కోసం తిరగడం ఏమిటి? మరేం లేదండి, ఈ రోజుల్లో హాస్టల్లో చదివే అమ్మాయిలందరూ రౌడీ పిల్లలా తెరవుతున్నారనుకోండి. గోడలు దూకు మగపిల్లలతో సినిమాలకు వెళ్ళడం, ఇలాంటి అడ్డమైన కోతు పనులు చేస్తున్నారండి. అందుకే అక్కడ ఉండడం ఇష్టం లేక మీలాంటి పెద్దవారి నీడలో ఉంటే మంచి బుద్ధులు అబ్బుతాయని. అది సరేనమ్మా, కానీ ఈ వాటా అద్దెకివ్వడానికి మిమ్మల్ని చూస్తుంటే అచ్చు మా పెద్దమావయ్యలా ఉన్నారు. మీలాగే ఎంతో మంచి మనిషి, చాలా సరదాగా ఉంటాడండి. అసలు ఇక్కడ ఉంటే నాకు మా ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది అనుకోండి. ఏమంటారు? ఏమిటోనమ్మా, మరీ మొహాలు పెట్టేస్తున్నావు. నేను హలో, పక్కింటి మొగుడు గారు, మీరిచ్చిన సలహా ప్రకారమే మా హాస్టల్ వార్డెన్తో పోట్లాడు పెట్టుకుని అక్కడి నుంచి మకా వెచ్చేసి సరాసరి మీరు ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఇక్కడికి వచ్చేసాను. పత్రే గారి దగ్గర తీర్మైన ఫేస్ పెట్టి మొత్తానికి వాటా అద్దెకి సంపాదించేశాను. వెరీ గుడ్. మన ప్రేమ పురాణానికి ఏర్పాట్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. రేపటి నుంచి మన ప్రేమ కథ ప్రారంభం అవుతుంది. ఏమండి, రాత్రులు ఎవరో చూడరు కదా, ఈ మధ్య తలుపు తీసేసి ఇంచక్క మన కాపుగా. ఇదిగో, కాపురం లేదు గోపురం లేదు, కాపురం అని కార్యమని రాత్రులు కలిసామంటే ప్రేమించుకోవడంలో థ్రిల్ కాస్త మర్చిపోతుంది. ఏదైనా అవసరం వస్తే తలుపు తీసి మాట్లాడుకోవడమే తప్ప నువ్వు నేను సెపరేట్ గానే ఉండాలి, అంతే. ఇదెక్కడ సెపరేషన్ అండి బాబు? పెళ్ళయింది, మొగుడు ఉన్నాడు, అది పక్క గదిలోనే ఉన్నాడని తెలిసి నన్ను ఒంటరిగా ఎలా పడుకోమంటారు? ఒంటరిగా ఎలా పడుకోవడమా?
కళ్ళు మూసుకుని బోర్లా పడుకో. ఏ ఈ మొట్టగా పడుకోలేదా? కానీ ఇప్పుడు మొగుడున్నాడుగా. ఇదిగో ఇలా చేతులేసి వార చూపు చూసి నన్ను ట్రాప్ చేయాలని చూడకో. మన ప్రేమని అనుకున్నట్టుగా సాగాలంటే నువ్వు అక్కడ, నేను ఇక్కడ. కాబట్టి ముందు లోపలికి వెళ్ళు. ఒక్కసారి లేదు, అరసారి లేదు. లవర్స్ గా హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళం. అలాగే పెట్టుకోమాక. ముందు లోపలికి వెళ్ళు. అది కదండి. అది లేదు, ఇది లేదు. లోపలికి వెళ్ళు. ఏమంటే లేదు, గేమ్ లేదు. జానకి, జానకి ఎవరు? వాణి, నువ్వా? ఏమిటి సర్ప్రైజ్ విజిట్? ఏముంది, హాస్టల్లో నువ్వేదో గొడవ పడి వేరే గది అద్దెకి తీసుకుంటున్నావని విన్నాను. సరే, ఇవాళ అలాగా ప్రైవేట్ క్లాస్ ఉంది కదా, ఇద్దరు కలిసి వెళ్దామని వచ్చాను. సరే, కొంచెం ఉండు, కాఫీ తాగేసి బయలుదేరదాం. నీ మీద నాకు ఇదమ్మా, నీ అంత చూస్తా పదమ్మా. ఏమిటా దొంగ చెప్పులు? సిగ్గులేదు? సరే, అది కాదే, ఏదో కూనరాగం వినిపిస్తే ఎవరా అని చూశాను. అతను మన కాలేజీ ఫుట్బాల్ ప్లేయర్ రాంబాబు కదూ. చూసావుగా? మళ్ళీ రాంబాబు కదూ అన్న నడవడం దేనికి? ఏమే జానకి, అతను ఆటలాడమే కాకుండా పాటలు కూడా బానే పాడుతున్నాడే. పాడితే పాడాడు, అయితే ఇప్పుడు ఏంటంటావు? అతను సన్మానాలు చేయాలంటావా? ఏమైనా నువ్వు లక్కీ ఫెయిల్ అవలేవే. పక్క వాటాలో స్పోర్ట్స్ మ్యాను, సింగరు, పైగా అందగాడు. చాలే పెద్ద కవర్ లాపి, 10 క్లాస్ టైం అయింది. హలో రాంబాబు గారు. హలో, ఏమిటండి ఇలా వచ్చారు? చూసి వెళదామని. ఎవరినండి? జానకినే అనుకోండి, కానీ అనుకోకుండా మిమ్మల్ని కూడా చూసే అదృష్టం కలిగింది. ఏ వాణి, క్లాస్ కి టైం అయింది, వస్తావా ఇక్కడే ఉండిపోతావా? అబ్బా వస్తున్నాను, ఉండవే. రాంబాబు గారు, నేను మీ ఫ్యాన్ అండి. ఆయనకి ఫ్యాన్ మీ రేడియో అయితే ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నాను. వస్తున్నాను, ఆగవే. ఈసారి మీ మ్యాచ్ ఉన్నప్పుడు నాకు చెప్పండి, నేను తప్పకుండా చూడాలి. అలాగే. వెళ్ళిపోతున్నాను, వస్తున్నాను, వెళ్ళొస్తానండి. బాయ్ బాయ్. లక్ష్మి, లక్ష్మి, ఆగండి అక్కడ. ఎక్కడి దౌర్భాగ్యమే. మొగుడిని నిలబెట్టి వాసన చూడాలు, అన్నం గిన్నెలు పెట్టిలో పెట్టి తాళం వేయడాలు. ఇదంతా చూస్తుంటే ఇదో రకమైన పిచ్చికి సంబంధించిందిగా ఉంది. ఇవాళ ఏం వెధవేషాలు వేసినట్లేదే. పదండి, తిండి తిందరు గాని. తొందరగా అన్నం పెట్టి ఆకలి దంచేస్తోంది. రోజు ఇంత బుద్ధిగా రావచ్చుగా. సై, మీ తమ్ముడు మాటలు విని నన్ను దారుణంగా అనుమానిస్తున్నావు. ఇంటికి వెళ్తే అమ్మాయి అందరూ నన్ను చుట్టుముట్టేయడానికి నేనేమన్నా మన్మధుడా, గోపాలకృష్ణుడినే? అకాయ్ అక్క, కింద 2వ వాటా తలుపులు తెచ్చున్నాయి, బయట ఏవో చీరలు అవి ఆరేస్తున్నాయి. ఎవరికైనా అతికిచ్చారా? అవునరా తమ్ముడు, ముష్టి 200 వస్తుంది కదా అని కక్కుర్చిపడి ఎవరో కాలేజ్ అమ్మాయికి అద్దెకిచ్చారు. అదేమిటి, పెళ్ళైన తర్వాత నాకు నా పెళ్ళానికి కావాలని చెప్పగా నిప్పుకోళ్ళ నీ మొహానికి పెళ్లి ఒకటే. నీ మొహం ఉందిలే చంద్రబింబల్లా. నోరు మూసుకో. నీకు ఎప్పుడో పెళ్లి అవుతున్నాయి, అప్పటిదా ఇల్లు ఖాళీగా ఉంచమంటావా? నీ పెళ్ళైనప్పుడు చూద్దాలే. అబ్బా, మనశ్శాంతిగా అన్నం తింటుంటే నువ్వేమిటా శనీశ్వరులాగా? అంటే నే శనేశ్వరుణ్ణే. అక్కోయ్, బావ కింద వాట ఆ పిల్లకి ఎందుకు ఇచ్చాడో చెబితే నువ్వివి ఆ పెట్టెలో కాదు, పెద్ద ఇనపెట్టెలో పెట్టి తాళాలేస్తావు. చెప్పనా? చెప్పుకోనా? భయమా? అడగవే. ముందు అదేమిటో చెప్పరా. మొదటి వాయిలోనే ఉన్నారు, దాచేస్తాను. చూసావా ఎంత ఆబగా తింటున్నాడు? అక్కోయ్, నీ పెళ్లి రోజున పలహారాలప్పుడే చెప్పాను, ఈ మనిషి వారకం చూస్తుంటే తిండికి బండి కట్టే రకంలా ఉందేవో అని. గుర్తుందా? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తోంది. అసలు విషయం ఏమిటో చెప్పరా. ఇంకా ఎందుకే చెప్పటం, సగానికి పైగా తినేశాడు. సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను. నాకు అన్నం పెట్టు. అలాగే కూర్చో. ఆ విధంగా బ్రాహ్మణ ఫెలో కృష్ణుడు చెప్పిన వార్త రుక్మిణికి అందించాడు. రుక్మిణి ఈజ్ డీప్లీ ఇన్ లవ్ విత్ కృష్ణ. ఓకే,
చూడండి, కృష్ణుడు లేకపోతే తట్టుకోలేని రాకెట్ చేస్తున్నాను రాకెటా? ఏ జాకెట్ మీద చూడడానికి ఓపెన్ చేయి. ఓకే? మేడం, జాకెట్ మీద ఆ తరువాత అక్కడికి లవర్ బాయ్ కృష్ణుడు, అదే చిలిపి కృష్ణుడు రథం మీద వచ్చేశాడు. ఓకే, అలా వచ్చిన కృష్ణుణ్ణి చూడగానే రుక్మిణి పరవశించిపోయి వాట్ హ్యాపెండ్? కృష్ణ లవ్ స్టోరీ చెప్తుంటే ఏమిటా చావు కేకలు? నా మీద ఎవరో రాకెట్ విసిరారు, పైగా బాగా తయారు చేయలేదు. బాగా తయారు చేయని రాకెట్ ఎవరు విసిరింది? బాయ్స్ టెల్ మీ. చెప్పు. అమ్మ బాబాయ్, గొడవైపోతుంది. తీసి ఇచ్చేస్తారు. పైగా బొండ మీదకి నేను చూపిస్తాను. బాయ్స్ ఎవరు విసిరారు? నేను చదివే రోజుల్లో కూడా నా జాకెట్ మీద రాకెట్లు విసిరేవారు. ఎవరు విసిరింది అని అడిగితే ధైర్యంగా చెప్పేవారు. కుర్రాళ్ళకి ధైర్యం కావాలి. కమాన్ టెల్ మీ. మేడం, ఆ రాంబాబు బెంచ్ మీద నుంచి వచ్చింది. వాట్ రాంబాబు? ఎవరు విసిరింది చెప్పు. నేనే విసిరాను మేడం. బికాస్ ఐ లవ్ దట్ గోపిక జస్ట్ లైక్ శ్రీకృష్ణ. కృష్ణుడు ఇలా క్లాసుల్లో రాకెట్లు విసరలేదు. ఓకే, ఆ రోజుల్లో రాకెట్ లేవు కనుక విసరలేదు. చక్రం విసురుంటే చచ్చూరుకుంటారని ఆపం చేయలేదు. ఓకే. హౌ డేర్ యూ టాక్ లైక్ దట్? ప్రేమ విషయంలో ధైర్యంగా ఉండాలని మీరే చెప్పారు కదా మేడం. పైగా మీ మీద మీ రోజుల్లో కుర్రాళ్ళు రాకెట్ విసిరేటప్పుడు ధైర్యంగా నేనే అని చెప్పేవారన్నారు. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆ రోజుల్లో ఇలా మాట్లాడితే బయటికి పంపించేవారు. ఈ రోజు నేను నిన్ను బయటికి పంపిస్తున్నాను. గెట్ అవుట్. క్లాస్ లో పాఠం వినడం కంటే ప్రేమే గొప్పది. ఓకే. సైలెన్స్. ఆ తరువాత రుక్మిణి. ఓ, మిగతా పాట రేపు చెప్తాను. ఓకే. ఏమిటి ఇక్కడ కాపేశారు? అవును, ఇంత క్లాస్ రూమ్ లో రాణి మీద రాకెట్ విసిరేశారు. ఏమిటి దాని మీద అంత ఇంట్రెస్ట్ మీకు? ఇంట్రెస్ట్ కాదు, నా మొహం కాదు. అసలు విసిరింది నీ మీదకే. అప్పుడే నువ్వేదో కంపెనీ తలకాయ ఉంచుకున్నావు. అది వెళ్ళి అమ్మాయి తేలింది. నాకేం తెలుసండి, మీరు కరెక్ట్ గా ఆ క్షణంలోనే విసురుతారని. పోనీ మేడం గారు ఎవరు విసిరారని అడిగినప్పుడు జానకి మీదకి నేనే విసిరానని చెప్పొచ్చుగా. కాస్త పబ్లిసిటీ అయినా వచ్చేది మనకి. అయ్యో, కంగారులో నాకు ఐడియా రాలేదు. పోనీ రేపు మళ్ళీ విసరనా? ఇదే పని ఏమిటి? వేరే ఐడియా ఏదైనా ఆలోచించి వస్తున్నట్టున్నారు. నేను బయలుదేరుతాను, మీ తర్వాత రండి. ఇప్పుడే భోంచిపోతున్నాను, ఇంతలో మీరు వచ్చారు. ఉల్లిపాయలు వేసి గోంగూర పచ్చడి చేశాను. రండి కలిసి భోంచేద్దాం. కలిసి భోజనం చేయడం, కలిసి డాన్స్ చేయడం ఇలాంటివి మొదలు పెట్టామంటే మన నాటకం కాస్త బయటపడుతుంది. ఏమండి, ఒక్కసారి నా చేత్తో ముద్దలు కలిపి పెడతానండి. ఏ, నాకేం చేతులు లేవనుకుంటున్నావా? ఇప్పుడే హోటల్కి వెళ్ళి నా చేత్తోనే పెద్ద పెద్ద ముద్దలు కలుపుకుని మింగొచ్చాను. అసలు ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే, ఈ వేళ రాత్రికి నేను బయటకు వెళ్ళి ఒక పెద్ద అడ్వెంచర్ చేయబోతున్నాను. దాంతో రేపు కాలేజీలో మన ఇద్దరి పేర్లు మారు మోగిపోతాయి. మైకిల్ పెట్టించి మన ఇద్దరి పేర్లు ఎవరి చేతనే అరిపిస్తున్నారా ఏమిటి? అదేం కాదు, రేపు కాలేజీకి వచ్చి చూడు, నీకే తెలుస్తుంది. నేను ఎవరికంటా పడకుండా వెళ్ళాలి. మళ్ళీ ఒక గంటలో వచ్చేస్తాను. కలిపేసుకో. ఏమిటండి? బొగ్గు కావాలి. ఇప్పుడు బొగ్గులు కుంపటి ఏమిటండి? కుంపటి ఎవరు అడిగారు? బొగ్గు పెట్టరా త్వరగా. బాగానే ఉంది, చేసుకోండి. ఈ వాటాలో నుంచి ముసుగు మనిషి ఇదేదో తెలుసుకోవాలి, లేకపోతే మనకి మనశ్శాంతి ఉండదు. మళ్ళీ ఏం కావాల్సి వచ్చింది దీనికి? అబ్బా ఉండండి. మీరుండేది ఆ వాటాలో కదూ? లేదే, ఈ వాటాలోనే. ఆ వాటాలో నుంచి ఈ వాటాలోకి ఎప్పుడు మారారు? ఎప్పుడు మారలేదు. అయినా నేను ఏ వాటా నుంచి ఏ వాటాకి ఎప్పుడు మారితే మీకేమిటట? అసలు వాటర్ సంగతి అలా ఉంచండి. ఈ టైంలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అపార్థం చేసుకోకండి, 2 చెంచాలు పంచదార అవసరం వచ్చి. పంచదారా? ఇంత రాత్రి అప్పుడు అవసరం వచ్చిందా? ఈవేళ అప్పుడు కొట్లు ఉండవు కదండి, అందుకని.
అడ్డమైన వాళ్ళకి పంచదార బెల్లం అప్పులు ఇచ్చే అలవాటు నాకు లేదు. మీరు వెళ్ళొచ్చు. రాంబాబు జానకిల ప్రేమాయణం, జానకి రాంబాబుల రొమాన్స్. జానకి రాంబాబులు ఆధునిక లైలా మజ్నులా? ఎవరా జానకి రాంబాబులు? ఏమా కథ? రే బొమ్మలు కూడా బాగా గీశారా? రే రాంబాబు అంటే నల్లగా సన్నగా ఉంటాడు, వాడేనా? అవును గురు, వాడే. జానకి అంటే పొట్టిగా సన్నగా 2 జడలు వేసుకుని అవును గురు, వాళ్ళిద్దరే. బుక్స్ లో లెటర్స్ పెట్టుకుని ఒకరికొకరు ఇచ్చుకోవడం నేను చాలా సార్లు చూశాను. ఓహో, ఏ వాళ్ళిద్దరు ఎందుకు కావాలి? లేకపోతే నువ్వవుతావా? అసలు నీకు అదృష్టం లేదులేరా. ఏదో తాతాజీ గారు గోడల మీదకి ఎక్కాడు, సాధించాడు. ఇప్పుడు రాంబాబు గారు ఎక్కాడు, ఏం సాధిస్తాడో చూద్దాం. అసలు గోడల మీదకి ఎక్కాలంటే అదృష్టం ఉండాలిరా. ఇంకా ఇక్కడ ఎందుకు రా? పదండి, రండి రండి, పదండ్రా. చదువుకున్నారట, బుద్ధి జ్ఞానం లేదు. కాలేజీలో చదువుతున్నారు, కాస్తేనా బుద్ధి లేదు. అసలు ఎవరు అన్నది సరిగ్గా గుర్తించలేకపోతే ఎందుకో చదువులు తగలబెట్టినా? నా ప్రేమ పబ్లిసిటీ కోసం నేను కష్టపడి రాస్తే అనవసరంగా ఆర్డర్స్ ఇవ్వడం, వాడు పాపులర్ అవుతున్నాడు. ఏమండి ఓసారిలా రండి. ఏమిటి ఇప్పుడు ఇలా నిప్పుకోళ్ళ చిరాకు పడే బదులు ఆ రాసేదేదో స్పోర్ట్స్ మ్యాన్ రాంబాబు, హాస్టల్ నుంచి వచ్చేసిన జానకి అని క్లియర్ గా రాయొచ్చుగా. ఎవరికి తెలుసు కాలేజీలో దిక్కుమాలిన రాంబాబులు జానకులు ఇంకా కొందరు చచ్చారని? ఎందుకు వచ్చిన గొడవండి? నా మాట వినండి. ప్రేమ ప్రేమ అంటూ ఈ నాటకం ఆడే బదులు హాయిగా చిలక గోరింకల్లా మనం కలిసి మెలిసి ఉంటే. ఇదిగో మనం మనుషులం, చిలకలాగా గోరికలాగా పిచ్చుకలాగా ఉండడం కుదరదు. ముందు మనం ఒక పని చేయాలి, అట్లా చెప్తాను. రా. మొత్తానికి అబ్బాయి గారు నా దారికి వచ్చారనమాట. నీ దారి కాదు, గోదారి కాదు, నీతో సీరియస్ గా మాట్లాడడానికే తలుపు తెచ్చాను తెలుసా. చూడు జానకి, ప్రేమ అనేది వన్ వే ట్రాఫిక్ గా ఉంటే దాంట్లో పెద్ద గుర్తింపు ఉండదు. లైలా మజ్ను, రోమియో జూలియట్ ఏ ప్రేమకు చూసినా ఇద్దరు వైపు నుంచి ఉండడం వల్లనే వాళ్ల పవిత్ర ప్రేమలు కథలుగా చరిత్రలో నిలిచిపోయాయి. కనుక నేనొక్కడిని కాగితాల బాణాలు విసరడం, గోళ్ల మీద రాయడం, జుట్టు పీక్కోవడం కాకుండా రేపటి నుంచి నీ వైపు నుంచి కూడా ప్రేమించడం స్టార్ట్ చేయాలి. అప్పుడే అందరూ మన ప్రేమ గురించి చెప్పుకోవడం మొదలు పెడతారు. అర్థమైందా? నా సైడ్ నుంచి లవ్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలంటారు? హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి బస్ కోసం చూస్తున్నారా? అవునండి. మీరు ఎక్కవలసిన బస్ ఎప్పుడూ ఒక జీవితకాలం లేటని ఒక కవిగా చెప్పారు, మీకు తెలీదా? నిజమే అనుకోండి, కానీ ఏం చేస్తాం, ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాలంటే కాలేజీ దూరం కదా. దాంతే ఉందండి, నేను లిఫ్ట్ ఇస్తాను, రండి. ఎక్కువ అంటున్నాం, ముగ్గురు ఎక్కితే పోలీసులు పట్టుకుంటారు. ముగ్గురు ఎక్కుతాం, ఇద్దరం ఎక్కుతాం. నేను జానకి ఆల్రెడీ కూర్చొని నన్నేం చేస్తావరా? ఏం చేస్తానా, తోసేస్తాను. రండి. పాపం సుధాకర్. వాడి మొహం వాడిదే ఉందండి, మీరు రండి. ప్లీజ్ కూర్చోండి. పర్వాలేదండి. రే పక్షి, నువ్వు రిక్షాలో వచ్చారా? అలాగే. అమ్మ రాంబాబుగా నా కళ్ళ ముందే ఎంత ఎదిగిపోయావురా. ఇదేంటో కొత్తగా ఉంది. పర్వాలేదండి, దాన్ని నిన్న రాత్రి కబురు మీరే వచ్చారండి. నమ్మండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జానకి గారు, మీరు ఈ చీరలో చాలా అందంగా ఉన్నారు. యూఆర్ లుకింగ్ జస్ట్ ఫ్యాంటాస్టిక్. నోట్స్ రాసేసుకున్నానే. సర్లే, ఇలా వచ్చేసి. ఇడియట్, బుద్ధి లేదు. లేదు. నీ దగ్గరుంటే కాస్ట్ ఇస్తావా? ఎరా, ఆ మధ్య మీ ఊరు అమ్మాయిని ఏదో అన్నానని తెగ నీరిగావు. ఇప్పుడు మా వాళ్ళ అమ్మాయిని పట్టుకుని నువ్వు చేసిందేంట్రా? తాట వచ్చేయగలను, జాగ్రత్త. పోదే నీ రక్తం కళ చూస్తాను, జాగ్రత్త. నా రక్తం కంటే నీ శవాన్ని కళ చూస్తాను రా. ప్రసాద్, ఆ సుధీర్తో ఎందుకు అనవసరంగా గొడవ పెట్టుకున్నావు? ఏముందిరా, ఇలా జాన గురించి గొడవ పెట్టుకున్నావు అనుకో,
ఏదో ఒకరోజు రైల్లో పెట్టేచ్చు. అమ్మ ప్రసాద్ ఏమిటో రాంబాబు, తారస్థాయిలో ఏదో పాట వినిపిస్తోంది. ఎవరు పాడుతున్నారు? జానగారండి. జానగారా? ఆవిడెవరు? వాయిస్ చాలా బాగుందయ్యా. ఈ పక్కవాడ జానక? కాదండి, మెడ్రాస్ లో ఉంటున్నారు, సినిమాలో పాడుతుంటారు. ఆవిడ పాట నేను టేప్ లో రికార్డ్ చేశాను, అది వింటున్నాను. రాంబాబు, ఆ పాట టేపులో వచ్చినట్టు లేదే. అవునరా తమ్ముడు, నిజంగా ఎవరో మనిషి వచ్చి పాడినట్టే ఉంది. మంచి టేప్ రికార్డర్లో టేప్ చేస్తే అలాగే వినిపిస్తుందండి. మంచం మీద మల్లెపూలు. అవునయ్య రాంబాబు, ఈ మల్లెపూలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వస్తాయండి? బజార్లో కొనుక్కుంటే వస్తాయి. నాకు వేసంకాలం మంచం మీద మల్లెపూలు చల్లుకుని పడుకోవడం అలవాటు. భలే అలవాటు. మల్లెపూలు మంచం మీద చల్లుకుంటే ఎంత బాగుంటుందో. సరసం తెలిసిన వాళ్ళకు ఉంటుంది అట్టంట అలవాటు. అక్క, నీకు గుర్తుందే, నీ పెళ్లి నాడే నాన్నతో చెప్పాను, బావమహంలో సరసం వీసవెత్తు కూడా కనిపించడం లేదు, వద్దు మొర్రు అని మొత్తుకున్నాను. నా మాట విన్నాడు కాదు. అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తోంది. ఏ టైప్ మనుషులకి ఎలాంటి అలవాట్లు ఉండాలో మీరేం వినమని చెప్పక్కర్లేదు. ముందు అసలు చెప్పరా? మిస్టర్ రాంబాబు, నాకేదో అనుమానంగా ఉందయ్యా. అవును, పక్కవాటలో పాప పడుకుని ఉంటుందా ఈ పాటికి? పడుకుందో గోడ కుర్చీ వేసి కూర్చుందో నాకే తెలుస్తుంది. ముందు నువ్వు బయటకు వెళ్తే నేను పడుకోవాలి. వెళ్ళ చిన్న మాట. మాట లేదు పాట లేదు, దయచేసి వెళ్ళవయ్యా. అది కాదు రాంబాబు. అది కాదు ఏది కాదు, వెళ్ళు. విషయం లేదు విషయం లేదు, వెళ్ళవయ్యా. మిస్టర్ రాంబాబు. నో నో నో, ఐ వోంట్ సే, ఐ కాంట్. ప్లీజ్ గో. ఆ పాయింట్ నోట్ చేసుకోరా. 2πr²/r. రే సుధా, మాది ఎటర్నల్ లవ్ రా. ఎటర్నల్ లవ్? ఎవరిది? ఏమిటి? అదేరా, ద గ్రేట్ లవ్ స్టోరీ ఆఫ్ జానకి అండ్ రాంబాబు. నన్ను చూడందే జానకి ఉండలేదు, జానకిని చూడందే నేనుండలేను. అంటే జానకి 100% నిన్ను కల్తీ లేకుండా ప్రేమించేస్తోందంట. నన్ను ప్రేమించక కాలేజీలో ఇలాంటి డబ్బా రేకుల సుబ్బారాయణ ప్రేమిస్తుంది. ప్రేమించదే. నాతో బైక్ మీద షికార్కి వస్తుంది, ఈవినింగ్ అయితే పార్క్ వస్తుంది. ఇక ముందు నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుంది. ఆపండ్రా. ఓ సెల్ఫ్ కొట్టేసుకోవడం పెద్ద గొప్పతనం కాదు. ఏదో పిచ్చి చూపులు చూస్తూ నిలబడుంటావు, ఫోన్లే కదా పాపం అని పలకరించుంటుంది. ఆ మాత్రం దానికి అమర ప్రేమికులా పోజు కొట్టాల్సిన అవసరం నాకేం కనపట్ల. రే, ఉడుకు మొత్తనంతో ఏడ్చి చచ్చే మీకు అలాగే అనిపిస్తుందిరా. రేపు మా పెళ్లి శుభ్రేఖలు వస్తాయి, అప్పుడొచ్చి పప్పన్నం తిన్నాక ఏడుద్దురు గాని. రాంబాబు, నీది నిజమైన ప్రేమ అయితే ఓ పందెవరా. చెప్పరా, ఏడు పందెం? రే, జానకు వస్తుంది, వెళ్ళి పట్టను ముద్దు పెట్టుకొచ్చేయాలి, అప్పుడు ఒప్పుకుంటాం. ముద్దు పెట్టుకోవడమా? అది మేము డైలీ చేసే పనే కదరా. అసలు నన్ను చూస్తే చాలు మూతి ముందుకు పెట్టేస్తుంది. ఎందుకో తెలుసా? ముద్దు కోసం. హరికథలు చెప్పడం కాదు, ముందు ముద్దు పెట్టుకుని చూపించు. రాంబాబు, వీడు అనవసరంగా నేను రెచ్చగొడుతున్నాడు. నువ్వు రెచ్చిపోయి అమ్మాయి జోలికి వెళ్ళావనుకో గొడవ అయిపోతుంది. గొడవ ఏంట్రా ఫూల్? నా ముద్దు జానకో మధుర స్వప్నం రా. రేయ్, అందరూ చూసి నేర్చుకోండిరా హౌ టు కిస్ అనేది. వద్దురా రాంబాబు. కొట్టిందిరా. అదిరి పట్టున్నాడు అమర ప్రేమికుడు. రే, నీదే నేర్చుకోవాల్సింది హౌ టు కిస్ కదరా, ఎలా చెంపదెబ్బ తినాలి అని. ఏం కొట్టిందిరా, అవుట్ పిల్లట్టు కాలేజ్ అంతా రీసౌండ్ వచ్చేసింది అనుకో. సరే రాంబాబు, ఆ చెంప కాస్త కాపడం పెట్టించుకో. హౌ టు కిస్ నేర్చుకోవాలట. ఏమిటి నువ్వు చేసిన పని? అవుట్ పేల్చాడు అందరిలోనూ చాచిపెట్టి నా దౌడ మీద కొడతావా? బుక్క పూరిలాగా ఉబ్బిపోయి క్యాంటీన్ లో వేడినీళ్ళతో కాపడం పెట్టుకోవాల్సి వచ్చింది తెలుసా? సారీ అండి, మరీ అంతలా తగులుతుంది అనుకోలేదు. మరి ఎంతలా తగులుతుంది అనుకున్నావు? పెళ్లికి ముందు ఒకసారి కొట్టావు, ఫోన్లే కదా అని ఊరుకున్నాను. పెళ్ళయ్యా కూడా రంపకాయలు కొడితే ఎలా? పైగా ఈ చెట్టు పక్కన తుప్పల చాట్లో కొడితే అదో దారి, అందరి ముందు కొడతావా? అందరిలోనూ మీరు అలా ముద్దు పెట్టుకుంటే కొట్టకుండా ఊరుకోమంటారా? నేను ముద్దు పెట్టుకున్నానే తప్ప నీ ముక్కే కొట్టలేదుగా. పైగా మొగుడిని ముద్దు పెట్టుకున్నాననుకో, పెళ్ళానిది, నువ్వు కొట్టాలా? ఏమండి, మన మొగుడు పెళ్ళాలని నాకు ఎవరు తెలుసు చెప్పండి? మనం ఆడుతున్న నాటకం ప్రకారం మీకు నాకు ఏ సంబంధం లేనట్టేగా. అలాంటప్పుడు మీరు నన్ను ముద్దు పెట్టుకుంటే నేను ఊరుకున్నాను అనుకోండి, క్యూలో వెళ్లి గుళ్ళో దేవుడు దనబెట్టినట్టు అందరూ వరుసగా వచ్చి నాకు ముద్దులు పెడుతూ మొదలెడతారు. అందుకే కొట్టాను. తప్ప? అవునులే, నువ్వు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉందనుకో. కాకపోతే కొట్టకుండా నువ్వు సిగ్గుపడి వెళ్ళుంటే నా ప్రేమ పాపులర్ అయి ఉండేదేమో.
ప్రేమ కాదండి పాపులర్ అయ్యేది, ముద్దుల కోసం మొహం వచ్చిందానని నేను పాపులర్ అయ్యేదాన్ని. చూడండి, ముద్దు ముచ్చట లేకుండా ఈ మాయదారి నాటకం మనకి ఎందుకు వచ్చిందండి? చిలికి చిలికి గాలి వానన్నట్టు ఈ నాటకం ముదిరి ఏమవుతుందోనని నాకు భయంగా ఉంది. నా మాట విని ఈ వేళతో ఈ నాటకాన్ని తెరవేసేసి. తెరవేసేయడం, స్టేజ్ ఎత్తేయడం అంతా నిశ్చయం అనుకుంటున్నావా? ప్రేమికులుగా వస్తున్న పేరు కాస్త నీ చెంపదెబ్బతో ఎగిరిపోయింది. కాబట్టి ఇంకా కొంతకాలం ఈ నాటకం ఇలాగే ఆడి తీరాల్సిందే. చెప్పడం మర్చిపోయాను, ఆ ప్రసాద్ గారి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు. ఎప్పుడు నీ వంక గుట్ల గోపులా చూస్తూ నీ వెంట గుంటరకలా తిరుగుతున్నాడు. రాస్కెల్ రాస్కెల్ అని. ఏమండోయ్, ఏమిటి? తలుపులు తీసే వెళ్తున్నారు, రమ్మంటారా? లత, నువ్వు వెళ్ళవే, నేను లైబ్రరీకి వెళ్ళొచ్చేస్తాను. త్వరగా వచ్చేవి. అలాగే. హలో జానకి గారు. హలో. ఆ రాస్కెల్ ఏం చేసినా పాపం లేదండి. నాకే కనుక పవర్స్ ఉంటే 5 ఏళ్ళు జైలు చూపించేవాడిని. ఎవరి గురించి మీరు మాట్లాడేది? ఇంకెవడండి, వాడే ఆ ఫుట్బాల్ రాంబాబు గారు. వాడు 10 మందిలో మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నట్టు కదా. ఎంత ధైర్యం అండి వాడికి. ఏది ఏమైనా మీరు ఆ విషయంలో నాకు బాగా నచ్చారండి. అదేనండి, వాడిని చాచి కొట్టారు కదా, అందుకని ఆ దెబ్బ చాలండి. వాడి మీద మీకు ఎంత అసహ్యమో కోపమో తెలియజేయడానికి. వాడిని మీరు ఎలా లైక్ చేస్తారండి? నాలాంటి కొంచెం డీసెంట్ ఫెలోని, కాస్త అందం తందం ఉన్న వాడిని లైక్ చేశారంటే ఏదో అర్థం పర్థం ఉందనుకోవచ్చు. ఏమంటారు జానకి? నీ మౌనం అర్ధాంగీకారం అనిపిస్తుంది నాకు. నా విషయంలో నీ పూర్తి అంగీకారం తెలియజేసావే అనుకో, నిన్ను పెళ్లి చేసుకుని పూలకారులో ఊరేగించి ముద్దు మురిపాలను ఓ పద్ధతిలో నడిపించేస్తాను. ఏమంటావు? చూడు మిస్టర్ ప్రసాద్, నన్ను ముద్దు పెట్టుకున్నందుకు రాంబాబుని కొట్టానని సంతోషపడుతున్నావు కదా. బట్ వన్ థింగ్, అతని మీద కంటే అతివాగుడు వాగే నీ మీద నాకు అసహ్యం, కోపం ఎక్కువ అవుతున్నాయి. మరోసారి నా జోలికొచ్చావో నీ 2 చంపులు పేలిపోగలవు. జాగ్రత్త. ఎంత పొగరే నీకు! నీ పొగర అనసకపోతే నా పేరు ప్రసాదే కాదు. ఏమిట్రా తమ్ముడు, వారం రోజుల నుంచి కనిపించడం లేదు, సందడే లేదు. ఇదిగో ఈ నిన్నాడనుకో. ఏమై రాగం, సాయం చేసినా ఉన్నాగా? చేశారులేండి. చూసారా తమ్ముడు? బావలా తిని కూర్చోటం కాదు కదే నా పని. నీకు తమ్ముడినైనందుకు కాయకష్టం చేసి కనీసం దసరాకైనా నీకు పట్టుచీర పెట్టాల్సిన ధర్మం ఉంది కదా. అందుకే ఇదిగో ఈ అట్టపెట్టి తేవడానికి కాయకష్టం ఏ కల ఏ చెత్త కుండీలో వెతికినా దొరుకుతుంది. అకోయ్, నీ పెళ్లిలో బావ అలకపాను పెక్కినప్పుడు ఆ శాల్తీ మొహన్ చూస్తే చెత్త కుండీల్లో అట్టపెట్టెలు ఏరుకునే వాళ్ళ ఉన్నాడన్నాను, గుర్తుందే? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తోంది. తిక్కుమాల విషయాలని ఈ దరిద్ర మొహం చూడగానే గుర్తొస్తాయి. వాట్ డూ యు మీన్? ఇంగ్లీష్ వాడి మొహానికి. అక్క 600 పెట్టి నీకు పట్టు చీర తీసుకొస్తే చెత్త కుండీలో అట్టపెట్టి అంటున్నాడు పెద్ద మనిషి. రేయ్, నిజంగా కొన్నావా? ఎక్కడైనా కొట్టేసావా? చాలా ఊరుకోండి. ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఎంతైనా తోడబుట్టిన వాడికున్న ప్రేమ తాళి కట్టిన జిడ్డు మొహానికి ఎందుకుంటుంది? జిడ్డు గిడ్డు నాకు ఇప్పుడే సపరేట్ మొహం కడుకు వచ్చాను. కడిగేర్ల మొహం ఎంతసేపు మన మొహం కడగడాలు, మన తల దూడాలు, మన కడుపు నింపుకోవడాలు తప్ప పెళ్ళానికి మంచి చీర తెద్దామని జ్ఞానమైనా లేదు. చూసారుగా మా తమ్ముణ్ణి. ఒరే తమ్ముడు, నువ్వు రోజు ఇక్కడికే వచ్చారా భోజనానికి? అసలే హోటల్ తిండి పడదు. ఉండరా, ఇప్పుడే బీరువాల. నీలాంటి అందమైన ఆడపిల్ల మీద ఏ మగాడికైనా ఏ ఉద్దేశం ఉంటుందంటావు? జానకి, నువ్వు అరిచి గీ పెట్టినా నిన్నెవడు కాపాడడానికి రాడు. మర్యాదగా లొంగిపో. దగ్గరకొచ్చి ఈ యాసిడ్ నీ మొహం మీద పోస్తాను. ఆల్ రైట్, ఈ రాత్రికి మన ఇద్దరి మధ్య ఏం జరగకపోవచ్చు. కానీ మన ఇద్దరం ఈ రాత్రికి ఈ ల్యాబ్ లో ఉన్నామని రేపు నలుగురికి తెలిస్తే నీ బతికేలాగో అల్లరిపడుతుంది. నాకు చాలు.
ఏం గురు రాత్రి శోభనం బాగా జరిగిందా? చూస్తే తెలియట్లేదురా, రాత్రంతా కంటి మీద కునికిలేదు అనుకుంటాను. మీలో ప్రసాద్ ఎవరు? నేనే. నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. ఎందుకు? నేనేం తప్పు చేశాను? అవన్నీ పోలీస్ స్టేషన్ చెప్తావు, ముందు జీబెక్కు. జానకి, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? అదా, అది రాత్రి హాస్టల్లో నా ఫ్రెండ్ గదిలో నోట్స్ రాసుకుంటూ కూర్చునిపోయాను. టైం అయిపోయింది. ఇప్పుడే వెళ్తావా, ఇక్కడే పడుకో అంటే సరే అని అక్కడే పడుకుని పోయానండి. అంతే కదా, తెల్లారి వరకు నువ్వు రాకపోయేసరికి ఏం జరిగిందా అని ఎక్కగాలి పిల్ల తిరుగుతూ ఉన్నాను. రాంబాబు, నీకు ఈ విషయం తెలుసా? ఏంట్రా? ఆ ప్రసాద్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారట. ఎందుకని? మన క్లాస్మేట్ సుధీర్ లేడు, నేను రాత్రి వాడు తల ఈ ప్రసాద్ గారు పగలగొట్టాడట. దాంతో వాడు సావబతుకుల్లో ఉన్నాడని పోలీసులు అరెస్ట్ చేశారు. మంచి పనే చేశారు. నేను ఎప్పుడో అనుకున్నాను గురు, వీడు వేసే వేద వేషాలకి ఇలాంటిది ఏదో జరుగుతుందని. బాగా జరిగింది. వెరీ గుడ్. జనక్ గారు, పాపం ప్రసాద్ అన్యాయంగా పోలీసులు అరెస్ట్ చేశారట. నిన్న రాత్రి సుధీర్ని ప్రసాద్ సావుగొట్టి చంపిన నేరం మీద అతని మీద కేసు పెట్టారు. ఆ కారణంగా 5 ఏళ్ళు చెప్తే అతని జీవితమే నాశనం అవుతుంది. అంత శిక్ష వాడికి పట్టడం న్యాయం అంటారా? దయచేసి మీరు కోర్టుకొచ్చి సుధీర్ దెబ్బలు తిన్న సమయంలో ప్రసాద్ మీతో పాటు ల్యాబ్ లో ఉన్నాడని సాక్ష్యం చెప్తే ఒక నిర్దోషిని కాపాడిన వాళ్ళు అవుతారు. జరిగిన తప్పుకు వాడిని మన్నించి మీరే వాడిని కాపాడాలి. ఈ ముద్దాయి ప్రసాద్ శుక్రవారం రాత్రి 12 గంటలకి ఒంటరిగా వస్తున్న తన క్లాస్మేట్ అయిన సుధీర్ని దారుణంగా కొట్టి చంపడానికి ప్రయత్నించినట్టుగా బలమైన సాక్ష్యాలున్నాయి. సాక్షుల్ని ప్రవేశించడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. యువర్ ఆనర్, క్యాంటీన్ ఓనర్ గోపయ్య, విద్యార్థి రామారావు, పోలీస్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ చెప్పిన సాక్ష్యాల ప్రకారంగాను అక్కడే దొరికిన పి అనే అక్షరం గల ఈ చేతురుమాల ఆధారంతోనూ ఈ ప్రసాదే సుధీర్ను కొట్టినట్టుగా నిరూపణైంది. ఒక అమాయకుణ్ణి అతి దారుణంగా కొట్టి చంపడానికి ప్రయత్నించిన ఈ ముద్దాయి చర్యను అటెంప్ట్ మర్డర్ గా నిర్ణయించి సెక్షన్ 307 ప్రకారం కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మిస్టర్ ప్రసాద్, నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా? ఈ నేరం నేను చేయలేదు సార్. ఆ రోజు రాత్రి సుధీర్ దెబ్బతిన్న సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా నేను లేను సార్. మరైతే ఆ రాత్రి నువ్వు ఎక్కడున్నావు? ఆ రాత్రంతా మా కాలేజ్ కెమిస్ట్రీ ల్యాబ్ లో ఉన్నాను సార్. నువ్వు ఆ రాత్రంతా ఆ ల్యాబ్ లోనే ఉన్నావడానికి ఏమిటి సాక్ష్యం? మిస్టర్ ప్రసాద్, నువ్వు చెప్పేదంతా నిజమని నమ్మాలంటే, నిర్దోషిగా నువ్వు బయటపడాలంటే ఆ రాత్రంతా నువ్వు ల్యాబ్ లోనే ఉన్నట్టుగా మాకు సాక్ష్యం కావాలి. ఎవరు నీకు సాక్ష్యం? యువర్ ఆనర్, ప్రసాద్ చెప్పే మాటలకి ప్రత్యక్ష సాక్షిని నేనున్నాను. చూడమ్మా, నువ్వేదైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పు. యువర్ ఆనర్, ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రసాద్ నాతోనే ఉన్నాడు. ఇంత ఖచ్చితంగా నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, అతనితో పాటు ల్యాబ్ లో ఆ రాత్రంతా నేను ఉన్నాను కనుక. ఆ రాత్రి వేళ ఒంటరిగా ఒక మగాడితో ఆ ల్యాబ్ లోనే ఉన్నారా మీరు? అవును, ఉన్నాను. సాధారణంగా కాలేజీ ల్యాబ్ లో ప్రాక్టికల్స్ ఉదయం పూట చేస్తుంటారు. మరి మీరు రాత్రంతా ఉండి ఏం చేశారు? యాక్సిడెంట్ గా మేము ల్యాబ్ లో ఉండగా ప్యూన్ చూసుకోకుండా తలుపులు తాళం వేసేశాడు. ఆ కారణంగా దురదృష్టవశాత్తు మేము ల్యాబ్ లో ఉండిపోయాం. అలా ఉండిపోయిన మీరిద్దరు ఆ రాత్రంతా ఎలా గడిపారు? ఓ రాత్రి వేళ మీరు మీ ఇంట్లో మీ చెల్లెలతో ఉండాల్సి వస్తే ఎలా గడుపుతారో అలాగే గడిపాను. ఎలా గడిపానన్న ప్రశ్న అనవసరం. ఆ రాత్రి ప్రసాద్ ల్యాబ్ లో ఉన్నట్టుగా నా సాక్ష్యం మీ కోర్టుకు కావాల్సింది. యువర్ ఆనర్, సుధీర్ మీద దౌర్జన్యం జరపడానికి ఆ రాత్రి ప్రసాద్కి ఏ విధమైన అవకాశం లేదు.
అందుకు సాక్ష్యం నేనే. జానకి అనబడే ఈమె చెప్పిన సాక్ష్యం ప్రకారం సుధీర్ మీద ప్రసాద్ దాడి జరపలేదని నిర్ణయించి ఇతన్ని నిర్దోషిగా వదిలివేయడమైనది. అసలు దోషి ఎవరో తెలుసుకోమని పోలీసు వారిని కోరుతున్నాను. జానకారు, మీకింత మంచి మనసుందని, మీకింత ఉన్నతమైన వ్యక్తిత్వం ఉందని నేను ఊహించలేకపోయాను. నేను మిమ్మల్ని అలర్ట్ చేయాలని పథకం వేశాను. కానీ కోర్టులో శిక్ష పడకుండా నన్ను రక్షించారు. నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. చూడండి ప్రసాద్ గారు, నేను చేసిన మహోపకారం అని మీరు నాకు రుణపడి ఉండాలని ఏనాడు నేను కోరుకోలేదు. ఆడపిల్లలకు గౌరవ మర్యాదలిచ్చి మీరు మంచి మనిషిగా బ్రతకాలని కోరుకుంటున్నాను. వస్తాను. ఎక్కడి నుంచి వస్తున్నావు? పాపం ప్రసాద్కి అన్యాయంగా శిక్ష పడుతుందని కోర్టు బోనెక్కి కొంపెక్కిన కోడ్లాగా అతను నేను ఒక రాత్రంతా ఒంటరిగా గడిపామని చెప్పొచ్చాం, అంతేనా? అది కదండి, అసలు జరిగింది ఏమిటంటే మరో కట్టుకథ వినిపించాలని ప్రయత్నించుకో. ఒక రాత్రంతా వాడితో కాలేజీ ల్యాబ్ లో ఒంటరిగా గడిపొచ్చి ఏమైపోయావని నేను అడిగితే హాస్టల్ స్నేహితురాలంటూ అబద్ధాలు చెప్పి చేసిన మాట వినండి, నిజంగా నేనే తప్పు చేయలేదు. తప్పు చేసిన మనిషికి అబద్ధం చెప్పడం తప్పనిసరి అవుతుంది. ఏమండి మీరేనా ఎలా మాట్లాడారు? పబ్లిక్ కోర్టులో 10 మందిలోనూ అతనితో రాత్రంతా ఉన్నానని చెప్పి ఏ తప్పు చేయలేదని ఎవరిని నమ్మించాలనుకుంటున్నా? ఊరు వాడా నీ గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారో వెళ్ళి విను. ఎవరేమనుకున్నా నాకు లెక్కలేదు, కానీ మీరు కూడా నన్ను అనుమానిస్తే నా అనుమానానికి అర్థం ఉంది. నేను నిందించడానికి నిజమైన కారణం ఉంది. కట్టుకున్న పెళ్ళాం పరాయివాడితో రాత్రంతా గడిపిందంటే దేవుడైనా సరే అనుమానించి తీరుతాడు. నేను ప్రేమ నాటకం ఆడమంటే నువ్వు నా కళ్ళు కప్పి నీకు నచ్చిన మనిషితో నీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడతావా? ఏమండి నీకు చేతులెత్తి దండం పెడతాను, నన్నంత మాట్లాడకండి. నేను నిజంగా నువ్వు ఆ రాత్రి ఏ తప్పు చేయని దానివైతే మర్నాడు ఉదయం నాకు అబద్ధం చెప్పుండేదానివే కాదు. ఇంతకాలం మన ఇద్దరం ఆలుమగలు కానట్టుగా నటించాం. ఈ క్షణం నుంచి ఆ నటనే నిజం చేసి ఆలుమగలు కాకుండానే ఉండిపోతాం. ఏమండి 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 నేను చెప్పేది వినండి, నిజంగా నేనే తప్పు చేయలేదు, నా మాట నమ్మండి. ఏమండి ఏం మహాతల్లి, శోకదేవతలా ఉంటే జాలి పడిపోయి ఏమీ అనవనా? చేసిన నిర్వాహకం చాలు, బయటికి రాడు. మావయ్య గారు బాబాయ్ గారు అంటూ మా పరువు తీయాలని చూడకు. అసలు మిమ్మల్ని అనాలి. ఆడపిల్ల కనిపించగానే పరవశించిపోయి నాకు తెలియకుండానే ఇల్లు అద్దెకిచ్చారు. ఇప్పుడు ఎవడ గారు వాళ్ళతోనూ వీళ్ళతోనూ రాత్రులు తిరిగి ఏమిటి నేనే తప్పు చేయలేదు, లేకపోతే చేశానంటావేంటి మహాతల్లి? నువ్వు ఇంట్లో ఉంటే ఊర్లో ఉన్న కుర్రబెదలందరూ వచ్చి ఇక్కడ తిష్టేస్తారు. దయచే తల్లి. అది కదండి. చూడమ్మా, ఇంక మాట్లాడనవసరం, వెంటనే ఇల్లు ఖాళీ చెయ్యి. నేను చెప్పేది వినండి, నాకు పెళ్ళయింది. మా ఆయన ఇదిగోమ్మా, నీకు పెళ్లి అయ్యిందో లేదో, మీ ఆయన ఉన్నాడో ఊడాడో మాకు అనవసరం. నువ్వు కష్టం పెట్టినాడు. ఈవిడ మాట జానకి. అవును, ఇక్కడ పడిపోయింది ఏమిటి? జానక్ గారు, జానక్ గారు, జానక్ గారు, ఒళ్ళు కాలిపోతుందిరా. ఓపెన్ చేయి. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన మా ఇంటికి తీసుకొచ్చి, అలాగే ఈవిడ మా ఇంటికి తీసుకెళ్తాను. ఓకే ఓకే.
మెంటల్ స్ట్రెయిన్ వల్ల టెంపరేచర్ పెరిగింది. మరేం పర్వాలేదు, 2-3 గంటల్లో జ్వరం తగ్గి కళ్ళు తెరుస్తారు. టాబ్లెట్స్ రాసిస్తాను, వాడండి. నథింగ్ టు వరీ. వస్తాను. థ్యాంక్ యూ. ఏం పర్వాలేదు. అమ్మా, నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. జానకిని జాగ్రత్త చూస్తాను. అలాగే బాబు. పదరా. ఏమిటి రాంబాబు, మీరు భార్యాభర్తలా? ఏమిటి జానక్ గారు, మీరు చెప్పేది నిజమా? అవును సుధాకర్ గారు, అగ్ని సాక్షిగా పెద్దల ముందు ఆయన నాకు కట్టిన తాళి అర్థం లేని ప్రేమ నాటకం ఏదో ఒకనాడు అనార్థం చేస్తుందని నేను భయపడుతూనే ఉన్నాను. అనుకున్నట్టే జరిగింది. ఆయన నన్ను అనుమానించి ఇక నా ముఖం కూడా చూడన్నారు. నీ చేత నాటకం ఆడించిందే కాకుండా మిమ్మల్ని అనుమానించాడా? ఎందుకు? నిర్దోష అయిన ప్రసాద్ కోసం ల్యాబ్ లో రాత్రంతా ఉన్నానని కోర్టులో సాక్ష్యం చెప్పాను. నేనే పాపం చేయకపోయినా ఆ రాత్రి నేనేదో తప్పు చేశానని ఆయన నన్ను అనుమానించారు. నన్ను క్షమించండి. మీకింత అన్యాయం జరగడానికి కారణం నేను. మంచి మనసుతో నన్ను రక్షించిన కారణంగా మీ కాపురం నాశనమైంది. మీకు జరిగిన అనర్థాన్ని సరిదిద్దవలసిన బాధ్యత నాది. రాంబాబుని కలిసి నిజం చెప్పి దగ్గరికి తీసుకొస్తాను. అవును ప్రసాద్, అనుమానంతో మూసిపోయిన రాంబాబు కళ్ళు ఎలాగైనా తెరిపించాలి. ఒరే రాంబాబు, ఇది ఇట్లా బిహేవ్ చేస్తావేంటి? తనకి జానక్ మధ్య నైట్ ల్యాబ్ లో ఏమీ జరగలేదని ప్రమాణం చేసి చెప్తున్నా వినవేంటి? అవును రాంబాబు, నువ్వు అనవసరంగా జానకిని అనుమానిస్తున్నావు. తప్పు చేసిన ప్రతి వెధవ ఇలాంటి నీతి కబుర్లే చెప్తాడు. మళ్ళీ ఇంకోసారి నా కళ్ళ ముందు కనపడ్డావు, నీ ప్రాణాలు తీస్తాను. రాంబాబు వాడింత మూర్ఖంగా ప్రవర్తిస్తాడని ఎప్పుడు అనుకోలేదు. కనీసం ప్రసాద్ చెప్పేది కనుకుండా ఆవేశంతో పిచ్చివాళ్ళ ప్రవర్తించాడు. వాడికి ఎలా నచ్చ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఆయనకి ఎవరు చెప్పినా నిజాన్ని నమ్మరు. నా జీవితంలో అంతమైపోవాలని రాసి పెట్టాడేమో దేవుడు. రాంబాబు గారు, రాంబాబు గారు! ఎవరు? ఎవరిది? తలుపు తెరవండి. మా స్నేహితురాలతో సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి. తను హాస్టల్ దగ్గర దింపేసి రిక్షాలో వస్తుంటే మధ్యలో ఒకరికి రిక్షా అయిపోయిందండి. ఇంతలో ఎవరో 4 రౌడీ హోదోలు నన్ను చుట్టుముట్టి అల్లరి చేయబోయారు. వాళ్ళు తప్పించుకుని వస్తుంటే వెంటపడ్డారండి. ఇక్కడ దాకా రావడంతో మీ ఇల్లు గుర్తొచ్చి భయపడి పారిపోయి వచ్చేసానండి. నువ్వు లోపలికి రావాణి. ఆరు ఒంటరిగా కనిపిస్తే చాలు, ఒళ్ళుపై తెలీదు వేధవల్. వాన్లో ఇంటికి ఎలా వెళ్లాలో తెలియడం లేదు. ఈ టైంలో ఆటోలు రిక్షాలు దొరుకుతాయి దొరకు. ఒకవేళ దొరికినా ఈ టైంలో నువ్వు వెళ్ళడం చాలా ప్రమాదం. పోనీ ఓ పంచే, ఈ రాత్రికి ఇక్కడే పడుకుని పొద్దునే వెళ్ళు. అరే పూర్తిగా తెలిసిపోయావు. కొన్ని టావులు తీసుకొస్తాను. ఇదిగో అని. థ్యాంక్స్ అండి. తాతయ్య, నాన్న, ఏమిటి హఠాత్తుగా ఎలా వచ్చారు? ఏముందిరా, నువ్వు అమ్మాయి ఎలా కాపురం చేస్తున్నారో ఓసారి కళ్ళారా చూద్దామని. ఇంతకు అమ్మాయి ఏది? జానకి, అమ్మాయి జానకి. జానకి జానకి లేదు. జానకి లేదా? మరి ఈ అమ్మాయి ఎవరిదా? ఈ అమ్మాయి వాణి అని మా కాలేజీలో చదువుతోంది. జానకి లేకపోవడం ఏమిటి? మరో అమ్మాయి నీ గదిలో ఉండటం ఏమిటి? ఏమిట్రా ఇదంతా? ఏముంది, జానకి వెళ్ళిపోయింది. రాత్రి వాన వచ్చినప్పుడు ఈ అమ్మాయి వచ్చింది. ఏమిటో నీ అర్థం లేని వాగుడు. జానకి ఇంట్లో లేకుండా చూసి ఆ అమ్మాయితో కాపురం పెట్టావా? అమ్మాయి లేకుండా రాత్రి అంతా ఆ పిల్ల మనవాడు తలుపులు వేసుకుని లోపల ఉన్నారంటే కాపురం నడిపినట్లే. మధ్య లేకుండా మాట్లాడుకో.
వాన్లో చిక్కుకుని రౌడీల కారణంగా తప్పనిసరి ఇక్కడికి వచ్చిన అమ్మాయికి తలదాచుకోవడానికి కాస్త చోటి నోటికొచ్చినట్టు నింద వేస్తారేమిటి? అంటే రాత్రంతా ఇద్దరు ఒక గదిలో ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య ఏం జరగలేదంటావు? దైవ సాక్షిగా చెప్తున్నాను, మా ఇద్దరి మధ్య ఏ తప్పు ఏ పాపం జరగలేదు. అయినా తప్పనిసరిగా ఓ కప్పు కింద ఆడది మగాడు తలదాచుకున్నంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్య తప్పుడు సంబంధం ఉందని అనేటివేనా? ఏరా తప్పంటావా? మరి నువ్వు ఆ తప్పు ఎందుకు చేసావురా జానకి విషయంలో? నాన్న ఏమిటి మీరనేది? అదేరా, నువ్వు పరాయి పిల్లతో ఒక రాత్రి ఏకాంతంగా పవిత్రంగా గడిపినట్టే జానకి కూడా తప్పనిసరి పరాయి వాడితో ఏ తప్పు చేయకుండా ఒక రాత్రి గడిపుండొచ్చుగా. జానకి ఆ వేళ తప్పు చేసింది. అలాగే రాత్రి నువ్వు తప్పు చేసి ఉండొచ్చుగా. లేదు, నేనే తప్పు చేయలేదు. కావాలంటే వాణి అడగండి. జానకితో ఉన్న ప్రసాద్ చెప్పిన మాటలు నువ్వు నమ్మనప్పుడు నీతో గడిపిన ఈ అమ్మాయి మాటలు మేమెందుకు నమ్మాలరా? నాన్న ఎందుకురా అరుస్తావు? తాళిగట్టి పెళ్లాడిన భార్యని పరాయి మనిషిలా నాటకం మొండితనం చేసింది నువ్వు. ఆడపిల్లగా ఆ పిల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నా నాటకం మాత్రం సాగించాలి అని మొండి పట్టు పట్టింది నువ్వు. కర్మగాలి ఆ పిల్ల ఒక రాత్రి ఏ చిక్కుల్లోనో చిక్కుకుంటే నిందలు మోపి ఇంట్లోంచి బయటికి గంటింది నువ్వు. ఒరేయ్, జానకి అని పేరు పెట్టుకున్నందుకు నిజంగానే భర్తతో నిందలు మోపబడి బయటికి గంటబడిందిరా అమాయకురాలు. నువ్వు పరాయి అమ్మాయితో ఉండటం, పైగా ఏ తప్పు చేయలేదని నువ్వు చెప్పడం మేమందరం నమ్మాలి. మరి జానకి చెప్పిన మాట నువ్వెందుకు నమ్మలేదురా? ఏరా, మగాడివైన నీ మాట నిజమైనప్పుడు ఆడపిల్ల ఆ అమ్మాయి మాట నిజమెందుకు కాకూడదురా? ఏ ఇద్దరి మధ్య బంధమైనా 10 కాలాల పాటు బంగారంలో ఉండాలి అంటే కావాల్సింది ఒకళ్ళ మీద ఒకరికి నమ్మకం రా. ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్న భార్యను అనుమానించిన, ఆఫీసులో ఉన్న భర్తను భార్య అనుమానించిన ఈ లోకంలో కాపురాలు నిలబడవురా. మనసు ఉన్న తర్వాత మనిషిని మనిషే నమ్మలేకపోతే అంతకంటే దురదృష్టం, దౌర్భాగ్యం మరొకటి లేదు. బాబు, ఆ రోజు నేను చెప్తుంటే కూడా నా మాట వినలేదు. నేను దుర్బుద్ధితో అనుకున్న పనికి నా దగ్గర డబ్బులు తీసుకుని నాకు సహాయపడిన ఈ ప్యూన్ గాడి మాట నా విను. చెప్పు. అవును రాంబాబు గారు, నన్ను మన్నించండి. ఆ రోజు ఆ అమ్మ బయటికి రాకుండా ల్యాబ్ తలుపులు గడిపెట్టింది నేనే. ఆ రాత్రిపూట ఎప్పుడు ఏం గొడవ జరిగిపోద్దో అని అద్దం నుంచి చూస్తూనే ఉన్నాను. ఆ అమ్మ ఈయన గారిని దగ్గరికి రానియకుండా యాసిడ్ సీదా చేతితో పట్టు కూర్చుంది బాబు. నేను తప్పు చేయాలనుకున్నా తను పవిత్రంగా ఉండి నా కళ్ళు తెరిపించింది. కోర్టుకొచ్చి నన్ను కాపాడింది. వయసులో చిన్నదైనా చేతులెత్తి దండం పెట్టవలసిన దేవత జానకి. పరిస్థితుల కారణంగా ఆడా మగ ఒక చోట ఉన్నంత మాత్రాన వాళ్ళు చేశారని, వాళ్ళ మధ్య పాపం జరిగిందని అనుకోవటం పొరపాటు. అది మీకు అర్థం కావాలనే మీ తాతగారి సలహా మీద రాత్రి నన్నెవరో తరిమినట్టుగా ఇక్కడికి వచ్చి నాటకం ఆడాను. రావుడు, అర్థం పర్థం లేని నాటకం ఆడి ఆ అమ్మాయిని అనవసరంగా ఇంట్లోంచి వెళ్ళగొట్టావు. అసలు లెక్క ప్రకారం నీకు ఈ పాటి కళ్ళు పోయి ఉండాల్సిందే. ఏమయ్యా, నా కొంపలో ఉంటూ నాకే తిరుగుకుండా ఇంత నాటకం ఆడతావా? అసలు ఇంట్లోంచి వెళ్ళగొట్టాల్సింది నిన్నయ్యా. అక్కోయ్, బావ పొరపాటుని ఇంతకాలానికి ఓ మంచి మాట అన్నాడు. అవును రోయ్, కాసేపు పెద్ద నోరు మూస్తారా? ఏనా ఇప్పటికైనా నీ కళ్ళు తెరుచుకున్నాయా? దేవతల నెత్తిన పెట్టుకోవచ్చిన జానకిని నిందించడం తప్పని ఒప్పుకుంటావా? నిజమే తాతయ్య, నా మూర్ఖత్వంతో ఈ ప్రేమ నాటకం మొదలు పెట్టాను. నా తొందరపాటుతో జానకిని దూరం చేసుకున్నాను. నువ్వు మగాడిరా, తేలిగ్గా వదిలించేసుకుందాం అనుకోవచ్చు. కానీ తను అనుకోదు. ఎందుకని అడగవే? మెడలో నువ్వు గట్టిన తాళిబొట్టును ఉంచుకున్న ఆడది కాబట్టి. పక్కవాట పొంది నువ్వు చేసిన వెధవ పనికి సిగ్గే పడతావో క్షమాపణ కోరుకుంటావో నీ ఇష్టం.